న్యాయ శాస్త్రానికి సంబంధించి ఆ యొక్క న్యాయ వ్యవస్థలో ఉన్న జడ్జి ఆనందరావు గారితో నేనున్నాను. నువ్వెవడివైనా నాకు అనవసరం, నీ బ్యాక్గ్రౌండ్తో ఉన్న సంబంధం లేదు. ఈ కోటాలో అందరూ ఒకటే నాకు. వాడు ఎంత పెద్దోడైనా చిన్నోడైనా ఒకటే. నువ్వు కూడా మామూలునే. ప్రత్యూష కేసు ఏదైతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఒక సంచలనాత్మకమైన కేసు. నా బ్రదర్ దగ్గరికి పోయారు. పోయి మీ అన్నయ్యకి చెప్పి ఏమైనా బెయిల్ ఇప్పిస్తే ఇక వాళ్ళు పెద్దగా ఏదో కాంట్రాక్టర్స్ అట ఏదో అని అంటే, భయం చూస్తే తెలంగాణ మొత్తం భువనగిరి అవ్వచ్చు, లేకపోతే చుట్టుపక్కల కూడా అందరికీ హడల్. నేను ఆ కేసు నడుపుతా ఉంటే వాటర్ రిక్వెస్ట్ చేశాను టైంలో. అంటే అయ్యా నాకు థ్రెట్ ఉంది, కొంచెం ఈ డోర్స్ ఓపెన్ పెట్టకుండా లోపల నుంచి బోర్డు పెట్టండి అని అన్నా. నేనేదో చూస్తూ ఉంటే ఆ చుట్టూ కిటికీలు ఓపెన్ చేసి ఉంటాయి కదా, ఆ చుట్టూ మాకు ఆ చుట్టూ ఉన్న ఒక 4-5 తిరుగుతున్నారు. ఏంటి షాక్ అయినా, ఇది నాకు తెలియకుండా ఈ ఎస్ఎల్ఆర్ పట్టుకుని తిరగడం ఇది కోర్టు చుట్టూ అని ఎప్పుడే ఆ కోర్టులో లోపల ఉన్న కానిస్టేబుల్ పిలిచి, అక్రమాస్తుల కేసులో అన్ని సంవత్సరాలు బెయిల్ ఎలా వస్తుంది? సో 1,00,000 కోట్లు తిన్నాడు అని ఒక ఆరోపణ వచ్చింది అనుకోండి, అయితే వానికి పర్మనెంట్గా జైల్లోనే ఉంచాలనే చట్టం లేదు మనకు. గాలి జనార్దన్ రెడ్డి కేసుకు సంబంధించి దగ్గరగా 400 కోట్ల రూపాయలు డైరెక్ట్ ఎవిడెన్స్ అయితే లేదు. ఓకే. బట్ కొంతమంది 1-2 ఏదో ఒక అడ్వకేట్ కూడా ఉండే పరిచుద్ధమైన. సుప్రీంకోర్టు డైరెక్షన్స్ కూడా ఉన్నాయి ఆ కేసును తొందరగా తీసుకెళ్ళాను. అయినా కూడా అన్నంత తొందరగా ఎందుకు పోవట్లేదు? ఒక ఏజ్లో ఉన్న ఆడపిల్ల భర్త వదిలేసి, సమాజం వదిలేసి, తల్లిదండ్రుల అండదండలు లేకుండా పిల్లలను పట్టుకొని ఈ పులులు ఇవన్నీ ఆమెను బతకనిస్తాయా? మనం అందరం సంపాదించుకుంది ఇంట్లో కూర్చొని శుభ్రంగా 4 ముక్కలు తినగలుగుతున్నాం అంటే రక్షణ వ్యవస్థలు ఇప్పటికీ అందులో ఒక 60-70% ఆఫీసర్స్. ఈ తమాషాలు మాత్రం నువ్వు మళ్ళీ ఒకసారి చేసినావు అనుకో, నీకు ఎట్లా టీచ్ చేయాలో కూడా నాకు తెలుసు. అందరికీ నమస్కారం. 100 మంది దోషులు తప్పించుకున్నా పర్వాలేదు, కానీ ఒక నిర్దోషికి శిక్ష పడకూడదు. ఇదే భారత న్యాయ వ్యవస్థ యొక్క ముఖ్య ఉద్దేశం. కానీ చట్టంలో ఉన్న లొసుగుల్ని ఆధారంగా చేసుకొని చాలామంది సామాన్య ప్రజల నుంచి రాజకీయ నాయకుల వరకు తప్పుదోవ పడుతున్నారు. తన యొక్క 40 సంవత్సరాల సుదీర్ఘ న్యాయ శాస్త్రానికి సంబంధించి ఆ యొక్క న్యాయ వ్యవస్థలో ఉన్న జడ్జి ఆనందరావు గారితో నేనున్నాను. అసలు ఈ యొక్క న్యాయ వ్యవస్థ డబ్బున్న వాళ్ళకి, సామాన్యులకి, అందరికీ సమానంగానే ఉంటుందా? ఆయన జీవితంలో ఆయన ఇచ్చిన తీర్పులు ఏదైతే ఉన్నాయో మైలురాయి లాంటి తీర్పులు ఏంటి? అసలు ప్రస్తుత న్యాయ వ్యవస్థకు సంబంధించి ప్రజల్లో ఏదైతే ఉందో జ్యుడిషియరీ మీద ఉన్న యొక్క అభిప్రాయాలు ఏంటి? ఈ విషయాలు మనతో తెలుసుకుంటానికి మనతో పాటు ఉన్నారు జడ్జి ఆనందరావు గారు. సార్తో మాట్లాడదాం, మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం ఆనందరావు గారు. నమస్కారం రాధాకృష్ణ గారు. సార్, నిజంగా మీలాంటి మంచి వ్యక్తుల్ని కలవటం చాలా ఆనందంగా ఉందండి. సార్, ఒక న్యాయమూర్తిగా, ఒక జడ్జిగా ప్రజలకి ఎన్నో తీర్పులు ఇచ్చారు. నిజంగా ఒక జడ్జిగా పనిచేసినందుకు మీరు ఎలా ఫీల్ అవుతున్నారంటే ఏం చెప్తారు సార్? న్యాయమూర్తిగా సుమారు ఒక 30 సంవత్సరాలు పనిచేసినాను. తర్వాత తెలంగాణ ప్రభుత్వం వారు హ్యూమన్ రైట్స్ కమిషన్, తెలంగాణ ఫస్ట్ కమిషన్లో జ్యుడిషియల్ మెంబర్గా పనిచేసే అవకాశం కల్పించారు. అదొక 3 ఏళ్ళు పనిచేసినాను. నిజంగా కూడా జన్మ చరితార్థమైంది అనేటువంటి భావనలో ఉన్నాను. చాలా ఉత్కృష్టమైనటువంటి ఉద్యోగం అని ఆ న్యాయమూర్తి పోస్ట్ అనేది ఇప్పటికీ భావిస్తూ ఉంటాను నేను. ఓకే. ఎందుకంటే సరైన పద్ధతిలో కనుక న్యాయమూర్తి పోస్ట్ను మనం నిర్వహించగలిగితే సామాన్య ప్రజానికానికి ప్రజల ఎక్స్పెక్టేషన్కు తగిన రీతిలో కూడా మనం న్యాయం చేయొచ్చు అనేటువంటి భావన సంపూర్ణంగా కలిగి ఉన్నాను. అందుకోసమని నేను ఎప్పుడైతే 30 సంవత్సరాలు ఉద్యోగం చేసినానో దాని మీద చాలా సంతృప్తికరంగా ఉన్నాను. మంచి పోస్ట్ చేసినానని భగవంతుడు నాకు అది ఒక అవకాశం ఇచ్చాడని ఇప్పటికీ భావిస్తూ ఉంటాను. సార్, మీ బాల్యం సార్, ఎందుకంటే 42 సంవత్సరాలు న్యాయ వృత్తిలో ఉండటం అనేది నిజంగా చాలా గొప్ప విషయం. ఎందుకంటే
ఈ యొక్క ఇంత ఎక్స్‌పీరియన్స్‌లో మీరు చాలా కేసులు చూసుంటారు. దానికి సంబంధించి చాలా విషయాలను కూడా మీరు చూసుంటారు. కానీ మొదటిగా అసలు లా అంటే ఇటువైపు అసలు ఎక్కడో మీరు చూస్తే ఎక్కడో ఒక పల్లెటూరులో పుట్టిన ఆనందరావు గారు హైదరాబాద్‌లో ఎన్నో సంచలనమైనటువంటి కేసులకి తీర్పులిచ్చారు. ఆళ్ళ పేరు చెప్తేనే భయపడే చాలామంది కేసుల్లో ఇలా స్వేచ్ఛగా తీర్పులిచ్చిన పరిస్థితి. అసలు ఇలా న్యాయ వ్యవస్థలోకో లేకపోతే ఒక లాయర్ అవ్వాలన్న కోరిక ఎక్కడి నుంచి పుట్టింది ఆనందరావు గారికి? అంటే మీ ఫోర్ ఫాదర్సో లేకపోతే మిగతా వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? లేకపోతే ఎలా జరిగిందంటే ఏం చెప్తారు? రాధాకృష్ణ గారు అట్లాంటిది ఏం లేదు. హ్మ్. నేను మధ్య తరగతి వ్యవసాయ కుటుంబంలో పుట్టా. హ్మ్. సరే మా నాన్నగారు, మా పెదనాన్నలు వతందారులు, పోలీస్ పటేల్ హ్మ్. వతందారులమే. అయినా కూడా వతందారులు అనగానే వెల్మ సామాజిక వర్గం అనగానే మనకు ఒక భావన ఉంటుంది. ఉన్నత సామాజిక వర్గం అది. అట్లా కాకుండా హ్మ్. వతందారులు అయినప్పటికీ కూడా ప్యూర్లీ వ్యవసాయ మధ్యతరగతి కుటుంబంలో పుట్టాను. హ్మ్. అక్కడి నుంచి ఊళ్ళో 5వ తరగతి వరకు గ్రామంలో, అప్పుడు కుగ్రామాలన్నీ కూడా ఏ వసతులు లేని గ్రామాలు. హ్మ్. అక్కడనే చదువుకున్నాను. అక్కడి నుంచి మా తాలూకా హెడ్ క్వార్టర్ పరకాల్లో 6th టు ఇంటర్మీడియట్. ఓకే. మాకు అంతే, అక్కడ ఒకటే కాలేజీ, హై స్కూల్ ఉండేది మాకు దగ్గరలో. హ్మ్. 6 కిలోమీటర్లు, సుమారు 6.5 కిలోమీటర్లది. సో నేనే కాదు, ఇంకో 10-12 మంది పిల్లలు ఉండేవాళ్ళం ఊళ్ళో, అన్ని సామాజిక వర్గాలకు సంబంధించి. హ్మ్. అందరం పొద్దున్నే 6 గంటలకి మధ్యాహ్నం భోజనాలు టిఫిన్లలో పట్టుకొని, పుస్తకాలు పట్టుకొని 6.5 కిలోమీటర్లు పరకాలు పోయి మళ్ళీ సాయంత్రం ఇంటికి వచ్చి అలాగే అందరం అలాగే చదువుకున్నాం. నేను కూడా అలాగే చదువుకున్నాను. సో ఎప్పుడైనా 10th క్లాస్లో, ఇంటర్మీడియట్లో ఎగ్జామ్స్ ముందు 2 నెలలో 3 నెలలో కాస్త కలిగి ఉన్నవాళ్ళు ఒక రూమ్ తీసుకొని అక్కడే చదువుకునేవాళ్ళం. ఓకే. బట్ ఓవరాల్గా చెప్తే అప్ అండ్ డౌన్ చేసే చదువుకున్నాం. ఆ రోజుల్లో రోడ్లు లేవు, మడికట్లు, వాగులు, వంతెలు, బురదలు అన్నీ. నేనే కాదు, మొత్తం గ్రామంలో పిల్లలందరూ వాళ్ళందరూ వృద్ధిలోకి వచ్చిండ్రు. నాతో మీతో పాటు చదువుకున్న వాళ్ళందరూ కూడా. అందరూ ఏదో రూపకంగా బాగున్నారు, బుద్ధిమంతులయ్యారు. అందరం కష్టపడి చదువుకున్నదే. ఓకే. అక్కడ నుంచి ఇంటర్మీడియట్ అక్కడనే చదివినాము. ఆ తర్వాత ఆర్ట్స్ కాలేజీలో, వరంగల్ యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీలో బీఎస్సీలో 1976లో సీట్ వచ్చింది. యాక్చువల్గా తెలుగు మీడియం రామకృష్ణ గారు. తెలుగు మీడియం నుంచి తెలుగు మీడియమే. యాక్చువల్గా ఇంటర్మీడియట్ వరకు తెలుగు మీడియమే. ఇంగ్లీష్ మీద అస్సలు ఏమీ గ్రిప్ లేదు. ఆర్ట్స్ కాలేజీలో సీట్లు ఇచ్చిందంటే అదొక మిరకిల్ మాకు అప్పుడు. ఓకే. ఫస్ట్ టైం 1976లో అప్పుడు కాకతీయ యూనివర్సిటీ కన్స్ట్రక్షన్లో ఉన్న, ఇంకా ఉస్మానియా యూనివర్సిటీ కిందనే ఉండేది కాలేజీలన్నీ. ఎందుకో అప్పుడు ఫస్ట్ టైం 1976లో గ్రాడ్యుయేషన్కి ఎంట్రన్స్ పెట్టారు. అంతకుముందు ఎంట్రన్స్ లేదు, ఓన్లీ మార్కులు దాని ప్రకారం వచ్చేది. ఓకే. మేము 1975లో ఏదైతే ఎమర్జెన్సీ ఉందో, ఎమర్జెన్సీలో ఇప్పుడు ఆర్ఎస్ఎస్ దాని ఆధ్వర్యంలో ఆ శాఖలో నేను ఉండేవాడిని. నా మిగతా ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు. మేము అండర్ గ్రౌండ్ వర్క్ చేసినాం 1 year. అంటే రాత్రి 12 గంటలకు పోలీస్ వ్యవస్థను కళ్ళు వెప్పి పోస్టర్లు అతికేయడాలు విలేజ్లలో. నాకు అప్పుడు పరకాల నుంచి కోటంచ అని మా దేవస్థానం ఉంటుంది, అక్కడ పక్కనే కాకర్లపల్లి అని విలేజ్ ఉంటుంది. అక్కడ ఒక 2 విలేజ్లు ఇచ్చి నాకు ఇచ్చారు. నేను రాత్రి 10 గంటలకి ఓ అర్క్లేస్ పాత సైకిల్ ఇచ్చేవాళ్ళు. అది వేసుకొని ఒక బకెట్ పట్టుకొని కొన్ని పోస్టర్లు పట్టుకొని మడికట్లకి వెళ్ళి వాగులో వంతల అర్ధరాత్రి పోయి ఎవరిని కంటపడకుండా ఆ వర్క్ చేసుకొని మళ్ళీ తెల్లారి వరకు పరకాల రూమ్లో పడాలి. ఎందుకంటే పోలీసులకు ఒకసారి చాలా అరాచకం ఉంటుంది. అట్లా ఒక సంవత్సరం దానిలో పడినాము. ఒక రోజు సెకండ్ బ్యాచ్లో సెంట్రల్ జైలు కూడా పోయాం. కాకపోతే అక్కడ మా అదృష్టం, ఇప్పుడు జడ్జిగా పనిచేసిన ఆనందరావు గారు జైలుకి కూడా వెళ్ళాను. అంటే జైలు లోపలికి వెళ్ళలేదు, ఎందుకంటే ఒక బ్యాచ్ 3 నెలలు పోయి వచ్చిండ్రు పరకాల నుంచి. ఇంకొక బ్యాచ్ పంపాలి అంటే అప్పుడు మండల్ ప్రెసిడెంట్ సత్యనారాయణ గారని ఉండే, వారి అధ్యయనంలో ఒక 30-40 మందిని పంపారు. పంపిన దానిలో నేను కూడా ఉన్నాను. కాకపోతే ఏమైంది, ఆ సెంట్రల్ జైలు అప్పటికే 200-300 కెపాసిటీ సెంట్రల్ జైలు 600-700 మందిని పెట్టారు. ఫుల్ అయిపోయి మాకు లోపల కూర్చోబెట్టారు. ఖాళీలు ఉన్నాయంటే వాళ్ళు ఇటు ఫోన్ అటు ఫోన్ అన్ని కొట్టుకున్నారు. ఆఖరి 4 గంటల వరకు ఉంచి
ఖాళీ లేదు సార్, మనం పెట్టుకోలేము ఇక్కడ అనేది వాళ్ళకి వచ్చింది. తర్వాత అప్పుడు ఏం చేశారంటే వదిలేసి తలా ఒక 2 దెబ్బలు కాళ్ళ మీద చేతుల మీద తలా 2 దెబ్బలు కొట్టి పంపించారు. అట్లా ఆ సంవత్సరం కొంత ఇది పోయింది, ఏదండి చదువు డిస్టర్బ్ అయింది. బట్ ఏదో కొద్దిగా భగవంతుడు స్వతహాగా ఇచ్చిన కొన్ని తెలివితేటల వల్ల మొత్తానికి 3rd క్లాస్లో బయటపడ్డా. 10th లో అక్కడ మెరిట్ స్టూడెంట్ని. ఆ సంవత్సరం మాత్రం ఇంటర్మీడియట్లు ఏమి చదవకుండా ఇక ఓన్లీ కొంచెం దాంతో 3rd క్లాస్లో బయటపడ్డా. ఆ మార్కులకి నాకు వరంగల్లో పంజతన్ కాలేజ్ అని ఒకటి ఉండేది. అత్యంత లో మార్కులు వచ్చిన వాళ్ళకు అక్కడ దొరికేది సీటు. ఇది తప్ప అంతే, లాస్ట్ బెంచే కాదు అది. ఆ కాలేజ్ పేరు చెప్తేనే ఇబ్బందికరమైన కాలేజ్. అందులో ఎవరిదైనా అదేం కాలేజ్ అనేది సీకేఎం ఉండేది, ఎల్బి కాలేజ్ ఉండేది, ఆర్ట్స్ కాలేజ్, అంతా కాస్త మెరిట్ ఉన్న వాళ్ళకి వచ్చేది. ఇంకా అదే తప్ప ఇంకేం దిక్కులేదు అనే భావనలో పోయినాం. అయితే ఆ సంవత్సరం అదృష్టం ఏంటంటే ఎంట్రన్స్ పెట్టారు. ఎంట్రన్స్ కొత్తగా, సో ఎంట్రన్స్కి అప్లై చేశాను. మీరు నమ్మరు, ఆర్ట్స్ కాలేజీలో పోయి నేను అప్లై చేస్తే ఆ ఫామ్ ఇచ్చారు. ఆ ఫామ్ లో నింపాలంటే నేము ఆనందరావు, సన్ ఆఫ్ నారాయణరావు, మిగతా కాలమ్స్ నింపే పరిజ్ఞానం కూడా ఇంగ్లీష్ లేకుండే. 2 అంతే. ఇవాళ గొప్పలు చెప్పుకున్నాడు కాదు కానీ ఆ రోజు మేము అక్కడి నుంచి వచ్చినాం, కుగ్రామం నుంచి. మా ఇంగ్లీష్ పరిజ్ఞానం అంతే. రాజిరెడ్డి సార్ అని ఒక సూపరింటెండెంట్ ఉండేవాడు. ఆయన దగ్గరికి పోయి సిగ్గు వదిలేసి, సార్ నేను ఇక్కడ నుంచి వచ్చాను, నాకు ఈ కాలమ్స్ నింపొస్తుంది, నాకు తెలియట్లేదు, నాకు నింపలేదు సార్, కొంచెం మీరు సాయం చేయండి అంటే పాప మా పెద్ద మనిషి సాయం చేసినట్టు నింపుకున్నాను, ఇచ్చేసినాం. సో ఎంట్రన్స్ ఇంకేమనుకున్నానంటే అప్పుడు ఒక డిసిషన్ తీసుకున్నాను. ఇంత దిక్కుమాలిన మన పరిస్థితిలో ఉన్నాం ఇంగ్లీష్ విషయంలో, అసలు కనీసం ఇంత పూర్గా ఉన్నాం, దీన్ని ఎట్లా హౌ టు ఓవర్కమ్ అని కొంచెం అనిపించి నాకున్న నాలెడ్జ్ తెలుగు మీడియమే కదా చేయాల్సింది. నేను ధైర్యంగా అప్లికేషన్లో ఇంగ్లీష్ మీడియానికి అప్లై చేశాను. ఇది చాలా ఇది అక్షరమే రాయరాదు, ఇంగ్లీష్ మీడియం ఎంట్రన్స్ రాయాలి. నీ పేరు కింద మీ సన్ ఆఫ్ మీ నాన్నగారి పేరు తప్ప పక్కన ఇంగ్లీష్ మీడియం. ఆ ధైర్యం చేసిన నేను, నా మిత్రుడు నరసింహారెడ్డి అని ఎంఆర్ఓ చేసి రిటైర్ అయ్యాడు, ఉన్నారు ఇప్పుడు. ఆయన నేను ఇద్దరం ఇంగ్లీష్ మీడియం ఏమవుతుందో ఇంగ్లీష్ మీడియం పెట్టి సరే కూర్చున్నాం. అందులో ఏదో ఇది రాయమన్నా, అందులో ఒకటి ఏదైనా మీకు నచ్చిన సినిమా గురించి ఒక 100 వర్డ్స్ లైన్స్ రాయమని కూడా ఒక ఎస్సే ఉంది. ఏం సినిమా గురించి రాశారు సార్? ఉంది అంటే కొంచెం జనరల్ నాలెడ్జ్ మాత్రం ఉండేదండి. 1974 మాట చెప్తున్నాయి. 74లో ఈనాడు పేపర్ వచ్చిన మరి ఫస్ట్ ఎడిషన్ నుంచి చదివే అలవాటు నాకు. బాగా చదువుతాను, కింద నుంచి పై దాకా చదువుతాను. అది ఏదో కొంత జనరల్ నాలెడ్జ్ స్వతహాగా ఉంది. సో అప్పుడే అల్లూరి సీతారామరావు సినిమా ఒకటి విడుదలైంది. ఇప్పుడు సూపర్ స్టార్ కృష్ణ గారు, సూపర్ స్టార్. మాకు సరోజ టాకీస్ అని అక్కడ వరంగల్లో ఆ టాకీస్ లో ఉండేది, రైల్వే ట్రాక్ పక్కన. అది అప్పటికే చూసినాము. అప్పుడు ఈ పిల్లవాళ్ళం కదండి, అంతే ఏజ్ అబౌట్ 18 years కదా. కృష్ణ అభిమానులు మేము, సూపర్ స్టార్ కృష్ణ అభిమానులు ఆనందరావు గారు. అట్లా ఉండేది. సరే అది 2 సార్లు చూసినాం. అసలు ఇది లక్కీలు ఇట్లా అడిగారు. ఇంకా ఏదో నోటికి వచ్చింది, మనకు వచ్చింది ఇంగ్లీష్ పెట్టి అది రాసినాం, మిగతా అన్ని రాసినాం. మీరు నమ్మరు రాధాకృష్ణ, నేను ఏమనుకున్నానంటే ఈ ఎంట్రన్స్ లో పాస్ అవుతామా, క్వాలిఫై కాగా మళ్ళీ 1 సంవత్సరం రాయాల్సిందా, ఈ దిక్కుమాల ఎంట్రన్స్ ఎందుకు వచ్చింది మనకు, కనీసం పంచతనం వచ్చింది, మొత్తం డిస్క్వాలిఫై అవుతామేమో అనుకున్నాం. యూ జస్ట్ బిలీవ్ మీ, ఐ గాట్ ఎ వండర్ఫుల్ మార్క్స్ ఇన్ ఎంట్రన్స్. సూపర్. వస్తే ఫస్ట్ ఎవరైనా కోరుకునేది మనకు, ఇప్పుడు సివిల్ సర్వీస్ ఉందనుకోండి, ఎవరైనా ఐఏఎస్ కలెక్టర్ అవుతా ఉంటాడు, తర్వాత ఎస్పీ, ఇటు పోలీస్, ఇట్లా ఐపీఎస్. మాకు అప్పుడు ఆర్ట్స్ కాలేజ్, యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ కాలేజ్ అంటే అది చాలా గొప్ప గ్రాడ్యుయేట్స్ కి. నాకు అందులో వచ్చింది, దాంట్లో వచ్చింది. సీకేఎం కాదు, ఎల్బీ కాలేదు, అందులో వచ్చింది. సో లొక్కి. సో అట్లా నేను నా మిత్రుడు అట్లా జాయిన్ అయినాం. సో అక్కడి నుంచి మాత్రం చాలా కష్టపడ్డా అండి. అంటే ఒక టర్నింగ్ పాయింట్ ఉంటది ఒక్కొక్కరికి. మీరు ఏదైతే ఎంట్రన్స్ రాశారో అది మీ లైఫ్ కి టర్నింగ్ పాయింట్. టర్నింగ్ పాయింట్. అది రాకపోతే తెలుగు మీడియంలో పంచుతాను ఇంకో కాలేజ్ ఎక్కడో ఉండేవాడిని చేసి, ఎక్కడ వరంగల్లో ఇంకెట్లు ఉండేవాడినో తెలియదు మనం. అప్పుడు మాత్రం అది ఒక టర్నింగ్ పాయింట్. అందులో ఇంకొకటి చిన్న ఇది ఏమిటంటే, ఆ ఇంటర్మీడియట్ నేను యాక్చువల్గా కూడా స్ట్రైట్ ఫస్ట్ టైం పాస్ కాలేదు. ఆ 3rd క్లాస్ కూడా ఏమైందంటే ఇంగ్లీష్లో 2 మార్కులు తక్కువ వచ్చాయి, ఫెయిల్ అయినా. ఎస్, నేను ఫెయిల్ అయితే అప్పుడు జలగ వెంగళరావు గారు చీఫ్ మినిస్టర్. ఆ సార్ చాలా మంది పూర్ రిజల్ట్ ఇచ్చారు ఇంటర్మీడియట్. ఇప్పుడు ఆయన ఏం చేసినట్టు ఒక క్యాబినెట్ డిసిషన్ తీసుకొని ఒక 5 మార్కులు గ్రేస్ మార్కులు కలపాలి, పిల్లలందరూ చాలా మంది ఫెయిల్ అయ్యారు అని
అప్పుడు ఒక 5 మార్క్స్ గ్రేస్ మార్క్స్ గెలిపారు. గ్రేస్ మార్క్స్ తో పాస్ అయ్యారు ఆనందరావు గారు. ఎస్, అందులో 5 నాకు 2 అవసరం పడ్డాయి. ఆ 2 కలిపితే నేను 3rd క్లాస్లో బయటకు వచ్చాను. ఇది యాక్చువల్ జరిగింది. బట్ 10th క్లాస్ వరకు ఐ వాజ్ మెరిట్ స్టూడెంట్, అన్నిట్లో ఫస్టే. ఓకే, అక్కడ ఎమర్జెన్సీ వల్ల అది అట్లా జరిగింది. ఓకే. సో ఆ రోజు అప్పుడు మా ఫాదర్ చెప్పాడు నాకు, ఫెయిల్ అయినాక, మనం ఇంత కష్టపడి చదివించాను నిన్ను, నీ తమ్ముల్ని, నువ్వు పెద్దోనివి, నువ్వు ఇలా ఫెయిల్ అవ్వకుండా పోతే ఏమైంది నీకు, మొన్నటిదాకా బాగా చదివినావు, ఈ అండర్ గ్రౌండ్ వర్క్ చేసింది ఫాదర్కి తెలియదు, ఏమైంది ఇట్లా తయారైనవు, నిన్ను చూసి నీ తమ్ములు కూడా అట్లా ఫాలో అవుతారా, అయితే వ్యవసాయం చేసుకో, మనకు భూమి ఉంది ఎట్లున్నాయి బాగుంది, ఓ జీతగాని మార్పిచ్చేస్తా, నువ్వు ఉండు అన్నాడు. అది చాలా ఇదిగా అనిపించేది. లక్కీలీ చాలా ఇన్సల్ట్గా ఫీల్ అయ్యారు. ఇన్సల్టే కాదు, ఒక పట్టుదల వచ్చింది. సో లక్కీలీ ఇట్లా సీట్ వచ్చింది. అప్పుడు అనుకున్నాను ఇంకా ఈ కార్యక్రమాలన్నీ బంద్ పెడదాం అనుకో. అప్పుడు RSS వాళ్ళు కూడా వరంగల్కి వచ్చి శాఖలు చేయనంటే చెప్పినాను. అంటే సంఘు పట్ల మీరు ఎలా ఆకర్షితులయ్యారు? అక్కడ మాకు చాలా శాఖ రెగ్యులర్గా ఉండేది. సర్వేషన్ సార్ అని వాళ్ళు వీళ్ళు ఉండేవాళ్ళు. నా క్లాస్మేట్స్ కూడా ఇప్పుడు విశ్వ హిందూ పరిషత్ స్టేట్ ప్రెసిడెంట్ నరసింహమూర్తి గారు, మేము ఇంటర్మీడియట్లో క్లాస్మేట్స్, అందరం ఒక దీనిలో వెళ్ళేవాళ్ళు. అట్లా కొంత టచ్ ఉన్నమాట వాస్తవం. బట్ ఇక్కడికి వచ్చినాక 76లో మాత్రం ఇంకా ఈ దెబ్బ ఎప్పుడైతే పడ్డదో నేను షాక్ రానని చెప్పాను. మొత్తం కెరీర్ మీద కాన్సన్ట్రేట్ చేయాలని, కెరీర్ ఓరియంటెడ్. ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను, తల్లిదండ్రులు కష్టపడి చదివిస్తున్నారు, సరే ఎమర్జెన్సీ ఏదో చేసినాం, అయిపోయింది, భగవంతుడు ఒక అవకాశం ఇచ్చాడు, ఇది దుర్వినియోగం చేస్తే ఇబ్బంది అవుతుంది అని ఒక భావన అయితే వచ్చి అక్కడ నుంచి అది బంద్ పెట్టండి. అప్పటి నుంచి మీరు నమ్మండి, ఒక 12 నుంచి 14 గంటలు చదివేవాడిని. ఎందుకు, ఇంగ్లీష్ మీడియం కదా, ఏం అర్థమయ్యేది కాదు. అవును, అసలు ఏంటి ఇది ఏందో అర్థం కావట్లేదు. అన్ని ఇంగ్లీష్ మీడియం పుస్తకాలు. మీరు ఒక ఎగ్జాంపుల్ చెప్తా ఎంత కష్టపడ్డామంటే, బాటనీలో ఫస్ట్ పోయిన 2 monthsకి అప్పుడు సెమిస్టర్ సిస్టమ్ ఉండేది. సో నెలకు ఒక ఎగ్జామ్ రాయించేవాళ్ళు, ఓ 10 మార్కులు ఉండేది. మాకు చాలా గొప్ప సార్ ఏంటంటే MN ఫారూఖీ అని బాటనీ చెప్పేవాడు. వేయిస్తమాల గుడి దగ్గర ఉండేవాడు, మహానుభావుడు, లేరో తెలియదు. ఆ ఎగ్జామ్ పెడితే ఫస్ట్లో 2 ఆల్గీ ఫంగి అని రెండిట్లకి వెళ్ళి 2 క్వశ్చన్లు ఇచ్చాడు. ఇదొక క్వశ్చన్, ఇదొక క్వశ్చన్, రెండిట్లో ఏదన్నా ఒకటి రాయండి. దాన్ని అప్పుడు స్లిప్ టెస్ట్ ఏదో అనేవాళ్ళు. ఒక పుస్తకం ఇచ్చేవాళ్ళు 100 పేజ్, అలా ఏదో ఒకటి రాయండి. ఇది ఎప్పుడు చెప్పిండండి, 15 రోజుల ముందు చెప్పాడు. 15 రోజుల తర్వాత ఎగ్జామ్ ఉంటుంది, 10 మార్కులు ముందు, ఇది రాయండి, 15 రోజులు టైం ఇచ్చి ఏదో ఒక క్వశ్చన్ రాయండి అన్నాడు. 2 ఇచ్చాడు. ఆ 2 క్వశ్చన్లు 15 రోజులు అపరాత్రులు అర్ధరాత్రులు అనుకో చదివితే అది ఆ ఇంగ్లీష్ పరిజ్ఞానం లేదు కదా, అసలు ప్రజెంట్ చేయడానికి లేదు. కాబట్టి ఆ 2 క్వశ్చన్లు అండి, నార్మల్గా ఎవరైనా ఇంగ్లీష్ మీడియం కూడా అయితే గంట రోజు చదివి పెట్టేసుకుంటాడు. మాకు 15 రోజులు పట్టింది. ఏదో బాగా చదివి 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 కుర్చీలు ఉండేవి, బట్ట కుర్చీలు, అలా కూర్చొని కళ్ళు బొంగ చదివి పోయినాం. ఇచ్చాడు, రాసినాం, 14 పేజీలు రాసినానండి, ఇచ్చేస్తే ఆయన అన్ని దిద్దుకున్నాక ఉన్నాడు. ల్యాబ్లో కూర్చున్నాం, బాటనీ ల్యాబ్లో, అందరిని పిలిపించి కూర్చుండబెట్టాడు. ఒక కరెక్ట్గా మాకు అప్పుడు గమ్మత్ ఏంటంటే, మేము 40 మంది ఉండేవాళ్ళం. 20 మంది ఖచ్చితంగా రూరల్ బ్యాక్గ్రౌండ్ తెలుగు మీడియం నుంచి వచ్చిన వాళ్ళు ఉండేవాళ్ళు. 20 మంది సెయింట్ పాల్స్, సెయింట్ పీటర్స్, దడదలాడించే బ్యాచ్ 20 ఉండేది. సెగ్రిగేట్ అయిపోయాను. తెలుగు మీడియంలో మాకు కొద్దిగా ఆత్మనిర్భరత భావం ఉండేది. అందుకోసం వాళ్ళతో కలిసేవాళ్ళం, వాళ్ళంతా ఇంగ్లీష్ మాట్లాడేవాళ్ళు, మేమంతా పక్క తెలుగు. సో అట్లా ల్యాబ్లో కూర్చుండబెట్టి పుస్తకాలు పాపం కూర్చుండబెట్టి ఒక్కొక్కరిని పిలిచి, నువ్వు మొన్న రాసిన దానికి నీ మార్కులు కరెక్ట్ చేసినా చూసుకో అని ఇచ్చాడు. కూర్చొని చూసుకుంటే ఫస్ట్ 3 పేజీలు ఇంటూ పెట్టాడు, తర్వాత ఒక 2 పేజీలు టిక్ పెట్టాడు, మళ్ళీ 2 పేజీలు ఇంటూ, మొత్తమే. తర్వాత లాస్ట్లో ఒక 4 పేజీలు ఇంటూ, ఇట్లా మొత్తం 14 పేజీలలో 6, 7, 9, 7, 8 పేజీలు అన్ని ఇంట్లో పెట్టాడు. ఆఖరి మొత్తానికి 6 మార్కులు ఎంతో ఇచ్చాడు. సో ఎంత అయిపోయాక మళ్ళీ ఒక్కొక్కరిని పిలిచాడు. పిలిచి నా వంతు వచ్చింది ఎంపీనా. చాలా మంచివాడు, వచ్చిరా తెలుగు మాట్లాడేవాడు, ముస్లిం. ఏం రా నువ్వు, నీకు తెలుగు మీడియం నుంచి వచ్చినావు అన్నాడు నాకు. అవును సార్, తెలుగు మీడియం గురుగారు సార్, తెలుగు మీడియం సార్ అని చెప్పిన. ఎంత ఎంకరేజ్ చేశాడంటే, అందుకేరా నువ్వు ఆ సబ్జెక్టును రీచ్ కావడానికి ఇన్ని పేజీలు వేస్ట్ చేసినావు, నువ్వు ఆ పాయింట్ రీచ్ కావడానికి అది మెటీరియల్ రాయడానికి ఇంత వేస్ట్ చేస్తే తప్ప ఇక్కడ రాలేకపోయాను. ఎందుకంటే నీకు ఇంగ్లీష్ మీద పరిజ్ఞానం లేదు, డైరెక్ట్ రాలేకపోయాను. బట్ డోంట్ వరీ, చదువు, నీకేమన్నా ఇట్లాంటి ఏమన్నా డౌట్స్ ఉంటే నేనున్నా, నువ్వు చదువు,
చదువుకోవాలి, తెలుగు నుంచి వచ్చిన కష్టపడాలి, వస్తుంటే వస్తుంది, నువ్వేం వరి కావద్దు, అయినా 6 మార్కులు తీసుకున్నావు, ఏం పర్లేదు, ఇట్లనే కష్టపడు, రాయి, అభ్యాసం చెయ్యి, పుస్తకాలు చదువుతా ఉండు అని చెప్పాడు ఆ రోజు. ఆయన కనుక ఆ రోజు డిస్కరేజ్ చేస్తే బహుశా ఇంకేమైనా పరిస్థితి ఇంకెట్లుండేది, అసలు వేరే డైరెక్షన్లో వెళ్ళినా. అట్లా గురువులు కూడా చాలా మంచి వాళ్ళు ఉండేదండి. అవునండి. వాటిని పెద్ద పెద్ద లెక్చరర్స్, చాలా మంచి పెద్దవాళ్ళు ఉండేవాళ్ళు, అందరూ ఎంకరేజ్ చేసేది, ఎవ్వరు డిస్కరేజ్ చేసిన దాఖలా లేదు. అట్లా రాధాకృష్ణ ఒక 15 hours మీరు నమ్మండి, అంటే రాజకీయ నాయకులు చెప్పినట్టు అనుకుంటారేమో కానీ 14 గంటలు చదివేదండి. అది అంటే ఈ ఓవర్కమ్ అంటే అసలు నాకు ఇంగ్లీష్ రాదు, నేను వెనకబడ్డాను, మా తల్లిదండ్రులు, నా తండ్రి ఇలా అన్నాడు, ఎలాగైనా పట్టుదలతో ముందుకెళ్ళాలని అనేది ఉండే, ఫిక్స్ అయిపోయింది. ఎందుకంటే ఇంకోట కొంచెం ఆత్మాభిమానం కూడా మొదటి నుంచి కొంచెం ఎక్కువ, ఇతరుల ముందు చిన్న వచ్చడం అనేది తక్కువ ఉండడం కానీ ఇష్టం ఉండదు. సరే కష్టపడ్డాము, దాని ఫలితం కూడా వచ్చిందండి. ఫలితము 76% పాస్ అయ్యాను ఫస్ట్ ఇయర్, 76% యూనివర్సిటీలో. ఓకే. తర్వాత సెకండ్ ఇయర్ అదే కష్టం కంటిన్యూ చేసినాం, 83% వచ్చింది సెకండ్ ఇయర్. థర్డ్ ఇయర్ దాదాపు అది కూడా ఆల్మోస్ట్ అదే 80 ఏదో వచ్చింది. ఓకే. ఆవరేజ్లో లాస్ట్ 3 yearsకి 71.5 ఆవరేజ్తో యూనివర్సిటీ డిస్టింక్షన్ టాపర్స్లో 30లో ఉన్నా. బాబా, ఎంత అసలు ఎలా పుంజుకున్నారు అనుకోవచ్చు. అది పడ్డా సార్, కష్టం పడ్డాము. ఓకే. అట్లా ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది, నేను ఏదైనా చేయగలుగుతాను, ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది. అంటే ఏం చెయ్యలేను అన్న పొజిషన్ నుంచి డెఫినెట్లీ వచ్చింది. ఇంగ్లీష్ మీద కూడా అప్పటికి కొంత రాయగలిగే, కొద్దిగా అంత కాదు కానీ ఎగ్జామ్ ఉంటే రాయగలిగే శక్తి సామర్థ్యాలు వచ్చినాయి. ఓకే. లాలకి ఎట్లా వచ్చాడు, యాక్చువల్గా నేను ఫ్యాసినేషన్ అంటే ఎంఎస్సి కెమిస్ట్రీ అని, అప్పుడు డిమాండ్ ఉండేది. బాటనీ జువాలజీ చేయమని మా సార్లు చెప్పారు. నువ్వు చేయడానికి వస్తుంది, సీట్ వస్తుంది పోస్ట్ గ్రాడ్యుయేషన్లో, నువ్వు ఎందుకు కెమిస్ట్రీ అంటున్నావు కూడా చెవికి ఎక్కకుండా కెమిస్ట్రీ రాస్తే యాక్చువల్గా రాలే. ఎంట్రన్స్ ఆడొక 2 మార్కులు కాకతీయలో పోయింది, ఒక 1.5 మార్కులు ఉస్మానియాలో పోయింది. ఒక సంవత్సరం వేస్ట్ అయిపోయింది డిగ్రీ అయిపోయిన తర్వాత. వేస్ట్ అయింది ఉండి, అప్పుడు మళ్ళీ 2వ సంవత్సరం మళ్ళీ కెమిస్ట్రీ రాసినాను. మళ్ళీ కెమిస్ట్రీ రాసి ఈసారి కొద్దిగా తెలివితేటలు తీసుకుని మళ్ళీ కూడా ఏమన్నా మిస్ కొడితే ఏజ్ వేస్ట్ అయిపోద్ది అని చెప్పి కాకతీయలో దాంతో పట్టుకొని లా రాశాను. ఎంట్రన్స్ రాస్తే మళ్ళీ ఉస్మానియాలో రాలేదు. ఉస్మానియాలో చదవాలని ప్రబలమైన కోరిక, అందుకోసం ఇక్కడ ఒక్క దగ్గరే ఎంట్రన్స్ రాశాను ఎంఎస్సి. ఓకే. రాసి అక్కడ లా రాశాను. అక్కడ లాలో వచ్చింది, ఇక్కడ కెమిస్ట్రీ రాలేదు. ఎంత మీరు జడ్జిగా చాలా తీర్పులు ఇవ్వాలి అని దేవుడు రాసి పెట్టినప్పుడు, డెస్టినీ రాసి పెట్టినప్పుడు కెమిస్ట్రీ ఎందుకు వస్తుందండి? డెస్టినీ. సో అట్లా కాకతీయ యూనివర్సిటీ లా కాలేజీలో ఈవినింగ్ కాలేజ్ అందులో జాయిన్ అయినాను. సో అక్కడ కూడా నార్మల్గా లా కాలేజ్ అంటే, ఈవినింగ్ కాలేజ్ అంటే ఓన్లీ అటెండెన్స్ కోసం వస్తున్నట్టు ఉంటారు. మాకు ఇన్ సర్వీస్ వాళ్ళు కూడా ఉండేవాళ్ళు. ఓకే. తర్వాత చాలా మంది 60% రాకపోయారు క్లాస్లో సార్. ఒకటి సార్, ఎందుకంటే ఎంఎస్సి కెమిస్ట్రీ లేకపోతే ఎంఎస్సి బయాలజీనో దీనికి సంబంధించింది ఏదో అన్నారు కదా, అసలు లా సెట్ రాయాలి అన్న కోరిక ఫ్రెండ్స్ని చూసా, లేకపోతే ఏదో ఒకటి పెడదాం, కొంతమంది ఏదో ఒకటి పెట్టాను రాసేయటానికి, ఇంట్లో వాళ్ళు పెట్టే తిట్లుతో లేక ఏదో ఒకటి పెడుతుంటారు. అసలు లా వైపు లా సెట్ ఎంట్రన్స్ రాయాలన్న ఆలోచన ఎలా వచ్చింది? ఎవరిదన్నా అదే ఇప్పుడు మనం టీవీలో నేను ఇక్కడ కూర్చున్నాను కాబట్టి ఇది 10 మంది చూస్తారు కాబట్టి భేషజాలు పోయి అబద్ధాలు తెలుసు అని చెప్పడం అంత నాకు నచ్చదు. యాక్చువల్గా గాలి వాటంగా నేను దానికి అప్లై చేశానండి. ఫ్రాంక్లీ నా ఫ్యాసినేషన్ కెమిస్ట్రీ, నేను ఇది ఒకవేళ పోయినసారి లాగానే మళ్ళీ రాకపోతే ఆల్టర్నేటివ్ ఏంటి, ఎందుకంటే 10 మందిలో చూడడానికి కూడా ఇబ్బంది ఉంటుంది, నాకు క్యారియర్ ఇబ్బంది, నా ఫ్రెండ్స్ అందరి ముందట ఏంటి ఎలా మిగిలిపోతా అని చెప్పి నేను లా రాసిన మాట వాస్తవం. కానీ ఒకటి, లాలో జాయిన్ అయిన తర్వాత నా బుర్ర ఇది ఆర్ట్స్ సబ్జెక్టుకు సంబంధించిన బుర్రే తప్ప ఇది సైన్స్ కాదనేది ఫస్ట్ టైం అప్పుడు రియలైజ్ అయినాను. అది రియలైజ్ అయిన తర్వాత నాకు చాలా ఇంట్రెస్ట్ మాత్రం వచ్చిన మాట వాస్తవం లాలో. ఇంకా అప్పటి నుంచి అందరిలాగా కాకుండా కొందరిలాగా చదివాను నేను చాలా ఇంట్రెస్ట్ చదివాను. ఆల్మోస్ట్ రెగ్యులర్గా కాలేజీ పోయేవాడిని. నా మిత్రులు అందులో జాయిన్ అయిన వాళ్ళు చాలా మంది రెగ్యులర్గా ఉండేవారు. లా అంటేనే నార్మల్గా రెగ్యులర్గా రారు అని ఒక భావన.
ఇంటి దగ్గర ఏదో చదువుకుంటారు. ఒక ఎగ్జామ్ వరకు వచ్చి ఏదో 30 క్వశ్చన్లు ఉంటాయి, అలాగే ఒక 2 దాకా పాస్ అయిపోతాం అనే భావనలో చాలా మంది ఉండేవాళ్ళు. ఒక 50% అట్లా వచ్చేవాళ్ళు. ఓకే. ఒక 50% ఇన్ సర్వీస్ నుంచి, కాకతీయ మెడికల్ కాలేజ్ నుంచి ట్యూటర్స్, అసిస్టెంట్ ప్రొఫెసర్స్ కూడా లా చేసేవాళ్ళు. ఓకే. డాక్టర్ రాజారాం అని మాకు అప్పుడు ఎంబీబీఎస్ చేసి ఎంఎస్ చేసిన ఆయన కూడా ఉండేవాడు. ఆయన కూడా వచ్చి ఆయన కూడా వచ్చి లా చేసేవాడు. జాయిన్ అయ్యాడు. అట్లా కొద్ది మంది రెగ్యులర్గా పోయేవాళ్ళం, అందులో నేను కూడా ఉన్నాను. ఓకే. సో చాలా ఇంట్రెస్ట్ పుట్టింది. లా చదువుతుంటే మాత్రం అప్పుడు అనిపించింది కరెక్ట్ సబ్జెక్ట్, ఇది బాగుంది ఇది అని. అందుకోసం మార్కులు కూడా చాలా బాగా వచ్చినాయి. మంచి మార్కులతో బయటకు వచ్చినాను. యాక్చువల్గా రామగుండం ఎన్టీపీసీలో ఫస్ట్ ఇయర్ ఎవిడెన్స్ యాక్ట్ ఎగ్జామ్ రోజున ఒక ఇంటర్వ్యూకి పోయాను. అప్పటికి కూడా ఈ మనం మిడిల్ క్లాస్ నుంచి వచ్చినాం కదా, జాబ్ ఉంటే బాగుంటుందేమని నేను అక్కడికి ఒక జాబ్కి పోయా. ఇంటర్వ్యూకి పోతే అక్కడ ఎవిడెన్స్ యాక్ట్ ఎగ్జామ్ మిస్ అయింది. అది మళ్ళీ సెకండ్ సెమిస్టర్ రాసి పాస్ అయినాను. నాకు యూనివర్సిటీ రూల్స్ తెలియదు కదా అప్పటికి. యూనివర్సిటీ రూల్స్ ఏమున్నాయంటే ఎన్ని హైయెస్ట్ మార్క్స్ వచ్చినా ఒక బ్యాక్లాగ్ కనుక ఉంటే గోల్డ్ మెడల్కి అర్హుడు కాదు. దాంతో నాకు అందరికన్నా హైయెస్ట్ మార్క్స్ వచ్చినాయి. కానీ ఇది వల్ల నాకు గోల్డ్ మెడల్ అన్ని పోయినాయి. నాకు తెలియదు. ఓకే. అట్లా అంటే ఆ లెవెల్లో చదివాం, కష్టపడ్డమాట వాస్తవం. అప్పుడు ఇంకొక గొప్ప విషయం ఏంటంటే అప్పటికంతా ఉస్మానియా యూనివర్సిటీలో అంతా చూచిరాతలు దీంతో పోతుందని, స్టాండర్డ్ పడిపోయిందని ఒక అపవాదం చాలా పెద్దది ఉండే. ఓకే. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారని, మీకు గుర్తుందో లేదో, సుప్రీంకోర్టు జడ్జి చేసి మా దగ్గర హన్మకొండ వడ్డేపల్లి గ్రామస్తుడు, వాళ్ళు పెద్ద ల్యాండ్ లార్డ్స్, చాలా స్ట్రిక్ట్ పెద్ద మన జగన్మోహన్ రెడ్డి గారని, వారిని గవర్నమెంట్ కోరి ఏరి యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ చేశారు రిటైర్ అయిన తర్వాత. ఆయన చండశాసనుడు. అక్కడ అప్పుడు ఆ పరిస్థితులు మెరుగుపడ్డాయి. ఆయనను డీన్ మాధవరెడ్డి గారని ఇక్కడ చీఫ్ జస్టిస్గా చేసిన వారు ఉండ్రి. ఇప్పుడు మీకు మా కొండా విశ్వేశ్వరరెడ్డి గారు ఉన్నారా? అవునండి. వారి ఫాదరా లేకపోతే వారు మాధవరెడ్డి గారు. ఓకే. వారు ఏం చేశారంటే కోరి వరంగల్ లా కాలేజీ కూడా అపవాదులు వస్తున్నాయి, ఇదంతా ఏంటని చెప్పి మహేష్ నారాయణ అని డిస్ట్రిక్ట్ అండ్ సెషన్ జడ్జి వరంగల్లో కూడా చేసినాడు ఆయన. ఆయన రిటైర్ అయ్యి హైదరాబాద్లో ఉంటే ఆయనను ఇంటికి పోయి, మాధవరెడ్డి గారు ఇంటికి పోయి రిక్వెస్ట్ చేసి తీసుకొచ్చి వరంగల్ లా కాలేజీ ప్రిన్సిపల్ చేసినారు. ఓకే. అది మా అదృష్టం. అక్కడి నుంచి ఈ సూచిరాతలు ఇవన్నీ పోయినాయి అంతే. దాంతోనే లా కాలేజీ ఆ ఎడ్యుకేషన్ మెరుగుపడ్డది. దానిలో భాగం మేము కాబట్టి కాస్త చదవాల్సి వచ్చింది, చదివినాం, ఇంట్రెస్ట్తో బయటకు వచ్చినాం. ఇట్లా లాలకు అట్లా వచ్చినాం తప్ప ఏదో గొప్పలు చదవాలి అట్లా ఏం లేదండి. అట్లాంటిది ఏం లేదు. లా చదివినాం కాబట్టి 84 ఏప్రిల్ 20వ తారీఖు నాడు ఇక్కడ హైదరాబాద్కి వచ్చి రిజిస్టర్ చేయించుకున్నాం బార్ కౌన్సిల్లో. ఏప్రిల్ 20 నాడే, 19 నాడే అయింది, 20 నాడు అక్కడ ప్రాక్టీస్ స్టార్ట్ చేశారు. సార్, లాయర్గా ప్రాక్టీస్లో మీరు నేర్చుకున్న అనుభవాలు, సెన్సేషనల్ కేసెస్ ఏమున్నాయి? ఎందుకంటే ఆ రోజులు తలుచుకుంటే ఒక కొత్తగా లాయర్ అయిన వాళ్ళకి ఏదో ఒక సాధించాలి, ఏదైతే ఎవరైతే తప్పు చేశారో వాళ్ళకి శిక్ష వేపించే ప్రయత్నం చేయాలి, మనం ప్రజల వైపు నిలబడాలన్న అలాంటిది ఉంటుంది. ఇప్పుడు ఒక 5 సంవత్సరాలు 9 రోజులు ప్రాక్టీస్ చేసినాను. ఓకే. ఎందుకంటే ఏప్రిల్ 20, 84, మళ్ళీ 89 ఏప్రిల్ 29 నాడు నేను విజయవాడ మ్యాజిస్ట్రేట్ ఉద్యోగంలో జాయిన్ అయ్యడానికి ట్రైన్ ఎక్కి వెళ్ళిపోయాను. సో 5 months 9 days ప్రాక్టీస్. నేను ఆల్మోస్ట్ అంతా కూడా వెంకటేశ్వరరావు గారని వారు లేరు ఇప్పుడు, మీ గురువు గారా? మా గురువు గారు. ఒకప్పుడు ఉమ్మడి కమ్యూనిస్ట్ పార్టీలో 1962లో చైనా వారు కూడా ఎమ్మెల్యే వారు నర్సంపేట నుంచి. తర్వాత పబ్లిక్ ప్రాసిక్యూటర్గా చేసినారు. పేరు గడించినటువంటి క్రిమినల్ లాయర్. వరంగల్లో ఎవరిని అడిగినా ఎప్పటికీ చెప్తారు, ది బెస్ట్ క్రిమినల్ లాయర్ ఇన్ వరంగల్. 2009లో దురదృష్టవశాత్తు చనిపోయినారు. వారి దగ్గర శిష్యరికం చేసినాను. అదే టర్నింగ్ పాయింట్. అంతే. అక్కడ గురువు మెలకువలు నేర్చుకున్నారు. ఆ గురువే దొరకకపోతే అసలు నేను యాక్చువల్గా అంతకుముందు చెప్పాలనుకుంటే ఫస్ట్ జాయిన్ అయింది శంకరయ్య గారని, వారి దగ్గర జాయిన్ అయినా. సరే, వారు మంచి అడ్వకేట్, కానీ వారు దూరంలో ఉండేవాళ్ళు. రోజు 6-7 కిలోమీటర్లు నడుచుకుంటూ కిషన్పూర్ నుంచి. వారికి కొంచెం రాజకీయ ప్రవేశం ఉండే, వారు ఎప్పుడు ఆఫీసులో ఉండకపోయేవారు. నేను పోయడం రావడం ఉండేది. వర్క్ అంతా ఇచ్చారు ఇమ్మీడియట్ చేసుకోమని, కానీ గురువు లేకుండా ఎట్లా అనే దాంతో 6 నెలలు చేసిన తర్వాత వెంకటేశ్వరరావు దగ్గరికి వారు పొద్దునే పోయి రిక్వెస్ట్ చేసి
జాయిన్ అయినా. అది టర్నింగ్ పాయింట్ అండి. ఓకే. ఎందుకంటే విపరీతమైన క్రిమినల్ వర్క్ ఉండేది, కొంత సివిల్ వర్క్. సార్ మీరు విజయవాడ, గుంటూరు ప్రాంతాల్లో కూడా మీరు పనిచేశారు. నిజంగా అంటే వంగవీటి రంగా గారికి సంబంధించిన కేసులు సంబంధించో లేకపోతే వాటికి సంబంధించి కూడా మీరు కొన్ని చూసారు ఉన్నాయి. ఎందుకంటే అన్నారు నేను అని తెలుస్తుంది. ఇలా 5 సంవత్సరాలు ప్రాక్టీస్ చేసిన అని చెప్పినాను కదా. ఓకే. గురువుగారు ఎంత మంచివాడు అంటే ఒకసారి స్మరణకు తెచ్చుకోవడం చాలా సంతోషం మీ దీని దానిలో. అంటే నార్మల్గా సీనియర్ అడ్వకేట్లో ఒక అపవాదం ఉంటుంది మనకు, ఫైల్ చేతికి ఇవ్వరు జూనియర్లకు, ఎందుకంటే ఏ క్లయింట్ను తనుకుపోతారేమో అని. ఏదో నాట్ రెడీలు చెప్పడానికి ఉపయోగిస్తారంటే ఇలా అబద్ధం లేదు. కొంతమంది సీనియర్లు అట్లాగే ఉంటారు. కానీ మా సీనియర్ ఏదంటే ఫైల్ మొత్తం ఒక కోర్టుకు ఒక 4 కోట్లు 3 కోట్లకు ఒక జూనియర్ను మన కెపాసిటీని బట్టి ఇన్ఛార్జ్ పెట్టి ఫైల్ మొత్తం మీరే చూసుకోవాలి, చదువుకోవాలి, అప్డేట్ ఉండాలని చెప్పేవాడు. మనం ఏదన్నా మ్యాజిస్ట్రేట్ కోర్టులు అన్ని మామూలుగా చేసుకోమనేవాడు. పెద్దగా అందులో కూడా 420 కేసులు అవి ఉంటాయి. కొంచెం ఇబ్బంది అయితే ఏమైనా క్లయింట్ ఏమైనా అయితే సలహా పోతే కోపడేవాడు, లోపలికి పోతే. మళ్ళీ వచ్చి నన్ను డిస్టర్బ్ చేసి నేను చేసినట్టు చేసి నేను వచ్చి చేస్తే నువ్వెందుకయ్యా ఎన్న నేర్చుకుంటావు, ఎప్పుడు నా దగ్గరే పడి ఉంటావా, ఇక చదువు తెలుసుకో, కొలీగ్స్ తోని డిస్కస్ చేయి, ఏదన్నా 1-2 ఏదైనా ఉంటే నా దగ్గర రా చెయ్యి, ఏదన్నా ఇబ్బందికరం అయితే అప్పీల్లో నేను చూసుకుంటా కదా. అంత గొప్పగా ఫైల్ మీద మనం అవకాశం, ఫైల్తో పాటుగా డబ్బులు కూడా ఇచ్చాడు అందరికీ. ఓకే. ఇక ఆయన గురించి చెప్పడం మనం మామూలుగా ఉండదు. అంటే లైఫ్ మీద ఏ ఇబ్బంది లేదు. నార్మల్గా అప్పటికే నాకు 23 years పెళ్ళయింది. నేను లా సెకండ్ ఇయర్ ఉండగా నాకు కొడుకు పుట్టాడు. ఓకే. నేను ప్రాక్టీస్కి వచ్చినాక 1 yearకి నా డాటర్ కూడా వచ్చింది. నేను అప్పటికి పెన్నీలెస్, ఆత్మాభిమానం కొద్దిగా ఎక్కువ ఉన్నాం కదా, ఇంటి దగ్గర నుంచి తెచ్చుకో, ఇంకా 24 ఏళ్ళు వచ్చినాక తెచ్చుకోవాలి అనేది అదొకటి అడ్డం. ఆ గురువు దొరికాడు కాబట్టి ఎన్నడూ ₹1 ఇబ్బంది పడలేదు, చదువుకి ఇబ్బంది పడలే. ఆయన ఎప్పుడు అంటే మీరు ఒక్క మాట చెప్తాను, 4:30కి లేచి ఆఫీసు మా సుబేదారి దగ్గరికి కలెక్టరేట్ దగ్గరికి వాకింగ్ వచ్చి 5 గంటలకు గీజర్ వేసుకుని స్నానం చేసి 5 గంటలకు హిందూ పేపర్ చదివేది. మేము 5 గంటలకు ఆఫీస్కి పోయేవాళ్ళం. నేను నా మిత్రుడు మల్లారెడ్డి అని చనిపోయిండు, మేము ఫస్ట్లో ఇద్దరం 5 గంటలకు పోయేవాళ్ళం ఆఫీస్. పొద్దున మార్నింగ్ 5 to 9 ఇంటికి వచ్చి అప్పుడేం బండ్లు గిన్లు ఏం లేవు, వచ్చి నడుకొని వచ్చి మళ్ళీ ఇంత తినేసి మళ్ళీ కోర్టుకి వెళ్ళిపోయేది. అది 10 గంటలకి. అట్లా అంత అవకాశం ఇచ్చిన ఆ పెద్ద ఆయన చేయబట్టి ఇలా అన్నిటిగా జన్మనిచ్చింది తల్లిదండ్రి. సరే చదువుకునే దాకా వాళ్ళ ప్రోద్బలం, వాళ్ళ ఆశీస్సులు. బట్ లాలకు వచ్చి ఈ 4 ముక్కలు మాట్లాడే శక్తి, 4 అక్షరాలు రాయగలిగే శక్తి, జడ్జిగా కాస్తో కూస్తో మంచి పని సక్సెస్ అయినాననే ఒక సాటిస్ఫాక్షన్, అంటే మొత్తం క్రెడిట్ అంతా నా గురువు వెంకటేశ్వరరావు గారికి ఇస్తేస్తారు. సార్ మీరు చాలా ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్లకు సంబంధించి మీరు చేశారన్నట్టు తెలుస్తోంది. ప్రత్యూష కేసు ఏదైతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఒక సంచలనాత్మకమైన కేసు, దానికి సంబంధించి వాళ్ళ మదర్ ఎవరైతే ఉన్నారో మొన్నటిదాకా కూడా దానికి సంబంధించి పోరాటం చేసింది. దానికి సంబంధించి మీరు రిమాండ్కి సంబంధించి మీరు జడ్జిమెంట్ ఇచ్చారన్నట్టు కూడా తెలుస్తుంది. నిజంగా ఆ కేసుకు సంబంధించి ఏం చెప్తారు ఆనందరావు గారు? అంటే మీకు పరిశీలనలోకి వచ్చిన 92 ఏప్రిల్లో నన్ను సివిల్ కోర్టులో ఉంటే, అప్పుడు నీలాద్రిరావు గారని జడ్జి ఉండేవారు, హైకోర్టు జడ్జి, మా దగ్గర వరంగల్లో చేసినారు. వారు అప్పుడు హైకోర్టు జడ్జి అయ్యారు. వారు ఆ మ్యాజిస్ట్రేట్ ట్రాన్స్ఫరింగ్ ప్యానెల్లో ఉండేవారు. వారు ఇంకా చైర్మన్ ఇంకో 4 ఉంటారు, వాళ్ళు ఉండేవాళ్ళు. నేను మంచిగా సిటీ సివిల్ కోర్టులో 6th అసిస్టెంట్గా చేస్తుండేవాడిని. సో అప్పుడు ఫోన్లు ఉండేవి కాదు ఆఫీసులో, మాకేం ఫోన్ లేవు అప్పుడు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా పూర్, ఏం లేదు. వారు ఫోన్ చేస్తే సిటీ సివిల్ కోర్టు చీఫ్కు చేస్తే, చీఫ్ మోహన్ రామ్ రెడ్డి గారని చీఫ్ జడ్జి ఉండేవారు, వారి దగ్గర నుంచి నాకు మెసేజ్ వచ్చింది. ఆ అటెండర్ వచ్చి చెప్పాడు, నీలాద్రిరావు గారు గాంధీనగర్లో వారి ఇంటి దగ్గర నేను సాయంత్రం కలుమన్నారు అని ఒక మెసేజ్ వచ్చింది. అప్పుడు ఇప్పట్లాగా లేకుండే, భయం బాగుండేది. జిల్లా జడ్జి పిలుస్తాడని యూనిట్ ఎటు వెళ్తేనే భయం అయ్యేది, ఏం తప్పు చేసినాము, ఏం జరిగింది ఒకసారి సింహావలోకనం చేసుకునేవాళ్ళం. ఇవాళ కొంత ఫ్లాష్ బ్యాక్ లేదు కానీ అప్పుడు అందులో హైకోర్టు జడ్జి, నాకేమో హైకోర్టు జడ్జిలు ఇళ్ళకి ఎక్కువ పోయి మాట్లాడడం అది మొదటి నుంచి తక్కువ లేదు, ఓన్లీ ట్రాన్స్ఫర్ అప్పుడు పోయి కలవడం తప్ప ఇంకా నాకు అది పెద్దగా లేదు. సో నీలాద్రిరావు గారు చాలా పెద్ద మనిషి, చాలా మంచి మనిషి. జిల్లా దగ్గర నేను ప్రాక్టీస్ చేశాను, బట్ స్టిల్ భయమైంది, హైకోర్టు ఎందుకు రమ్మంటున్నాను, ఏం జరిగింది అని. పోయినా నేను బస్సు దిగి ఇక్కడ చిక్కడపల్లి ఎక్కడ బస్సు దిగి గాంధీనగర్లో బాకారంలో ఉండేవారు వారి ఇల్లు. నేను ప్లాట్ పోయాను రాత్రి 8 గంటలకి. పోతే వచ్చి ఏం లేదయ్యా, 5th MM కోర్టు ట్రాన్స్ఫర్ అయ్యాడు ఆఫీసరు,
కొద్దిగా డిసిప్లిన్ బాగా ఎన్ఫోర్స్ చేసే ఆఫీసర్ కావాలని అనుకుంటే నీ పేరు వచ్చింది. చైర్మన్ గారు అడుగుమన్నారు, మరి నువ్వు కంఫర్టబుల్ ఉంటే అక్కడ ఉంటావా, నిన్ను ట్రాన్స్ఫర్ చేస్తే వస్తావా అని అన్నారు. నేను అన్న తమరి ఇష్టం సార్ అని చెప్పాను. అప్పటి నుంచి అప్పుడు నన్ను 92లో ట్రాన్స్ఫర్ చేసినారు. అప్పుడు పెద్ద కోర్టు అంటే కొద్దిగా హెవీ కోర్టు. ఆ కాలంలో 5,600 కేసులు ఉండేది. బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, పంజాగుట్ట, సంజీవరెడ్డి నగర్ 4 పోలీస్ స్టేషన్ల జ్యూరిడిక్షన్ దాన్ని. ఇన్ అడిషన్ సిబిఐ కోర్టు కూడా, స్పెషల్ కోర్టు. అట్లా అది పెద్ద ఇప్పుడు ఆ 4 పోలీస్ 4 కోర్టులు అయిపోయినాయి. సో అట్లా ఉంటే అది జరుగుతూ ఉన్నప్పుడు అప్పుడే కొన్ని సెన్సేషనల్ కేసులు, ఈ ప్రత్యూష కేసు, గండు సావిత్రమ్మ అని చిన్నపిల్లల అడాప్షన్ కేసు, తర్వాత అప్పుడు అనితా సేన్ అని డీజీపీ ఉండే ఫైర్ సర్వీసెస్, వారి భార్య, ఇంకా చాలా సెన్సేషన్. అందులో ప్రత్యూష కేసు ఒకటి. ఏదో నా అదృష్టమో దురదృష్టమో తెలియదు కానీ అప్పుడే అన్ని ఇలా జరిగిపోయినాయి. సో ప్రత్యూష కేసు వచ్చింది. ప్రత్యూష కేసు రిమాండ్ వచ్చింది. రిమాండ్ తీసుకున్నాము. కొంత ప్రెషర్ అని అనను, జుడిషియరీ నుంచి కాదు, తెలిసిన వాళ్ళ నుంచి ఒక మాట వచ్చిన మాట వాస్తవం సార్. ఎందుకంటే మనం ఫ్రాంక్గా మాట్లాడుకుందాం, ఓపెన్ హార్ట్గా మాట్లాడుకుందాం. దానికి సంబంధించి ఎవరైతే దేవేందర్ రెడ్డి ఎవరైతే ఉన్న తెలుగుదేశం నాయకుడు, నాకు తెలిసి ఐ థింక్ అప్పుడు ఆయన హోమ్ మినిస్టర్ అనుకుంటా, హోమ్ మినిస్టర్గా ఉన్నారు. వాళ్ళ అబ్బాయి కూడా దాంట్లో ఉన్నాడు. అరెస్ట్ కాలేదు, కానీ బయట ఆరోపణలు వాస్తవమే. అక్కడ నుంచి పొలిటికల్ ప్రెజర్స్ ఉన్నాయి ఆ కేసుల మీద అని చెప్పి, అలాంటి ప్రెజర్స్ మేము ఒక్కటి మాత్రం హానెస్ట్ చెప్తానండి, ఓపెన్ టాక్ లో మన ప్రవర్తన మీదనే మన మీద ప్రెషర్స్ ఉంటాయి. గుర్తుపెట్టుకోండి, ఒక్కసారి నువ్వు స్ట్రాంగ్ అని తెలిస్తే నీ వైపు కూడా దగ్గరకు వచ్చే ప్రయత్నం. జుడిషియరీ అయినా ఏదైనా, జుడిషియల్ ఇంకా ఈ ఇంటర్ఫిరెన్స్ పాలు తక్కువ. ఎందుకంటే ప్రజలకు ఒక అవగాహన ఇప్పటికీ రాజకీయ నాయకులను ఎక్కడైనా వ్యవస్థలో చెప్పొచ్చు అనుకుంటా, జుడిషియల్ జడ్జెస్ కూడా చెప్పొచ్చు అనే భావన దైవవశాత్తు ఇంకా రాలే. సో ఇట్లా రాలే. ఇప్పుడు దానికి సంబంధించి మాత్రం ఆ రెడ్డి పిల్లవాడిని అరెస్ట్ చేసినారు కదా, మెయిన్ అక్యూజ్ సిద్ధార్థ రెడ్డి, రైట్, ఎగ్జాక్ట్లీ సిద్ధార్థ రెడ్డి అరెస్ట్ చేసి వస్తే దానిలో నాకు తెలియకుండానే పరోక్షంగా నా దాకా రాలేదు. నాకు తెలియకుండానే అందులోనే డిపార్ట్మెంట్ గమ్మత్ ఏంటంటే, ఏ డిపార్ట్మెంట్ అరెస్ట్ చేసిందో ఆ డిపార్ట్మెంట్ లో ఇంకెవడో వేరే ఎక్కడో పోలీస్ ఆఫీసర్ వాళ్ళ కోసం వాళ్ళ చుట్టాలు పక్కలో ఎవరు ఉంటారు కదా, వాళ్ళు వర్క్ చేసి నా బ్రదర్ దగ్గరికి పోయారు. పోయి మీ అన్నయ్యకి చెప్పి ఏమైనా బెయిల్ ఇప్పిస్తే, ఇక వాళ్ళు పెద్దగా ఏదో కాంట్రాక్టర్స్ అట ఏదో అని అంటే, గమ్మత్ ఏంటంటే నా బ్రదర్ నాకు నేను రిటైర్ అయినాక చెప్పాడు ఈ విషయం. ఒకప్పుడు చెప్పాడు, మా అన్న దగ్గరికి పోతే అంటే చేయగలుచుకోవడం తప్ప ఇంకేముండదు. అదేమన్నా నా దగ్గరికి వచ్చారు మాట్లాడాను నేను, కానీ మా దగ్గర మాట్లాడి కనీసం పద్ధతిగా మెరిట్స్ మీద వచ్చేది కూడా పోతుంది, అట్లాంటి చేయకు, అందులో మా అన్నదమ్ముల సంబంధాలు ఇవి లేవు, దయచేసి పోవద్దు, అది వేస్ట్ అని చెప్పిండు. నాకు అది 30 ఏళ్ళ తర్వాత చెప్పిండు. అన్నయ్య ఇట్లా వచ్చింది, అంటే మన మీద ఎంత నమ్మకం ఉంటే ఆయన అన్నయ్య ఇట్లా వచ్చింది, ఇంకా అది ఏదో అన్నర్లే, ఏం కావాలంటే ఇది రాసుకోమన్నారు, అది అంటే నేను అన్న ఒకటే మాట చెప్పినాను అన్నాడు. అప్పుడు యాక్చువల్గా అది నేను కూడా బెయిల్ ఇవ్వలేదండి. ఇంకా అంత దాకా రాకముందే అది ఏమైందంటే, ఆ బెయిల్ ఒకటి పెట్టిండ్రు, మనకు గుర్తులేదు, డిస్మిస్ చేసిన ఏమైందో, కానీ ఆ టైంలోనే అది హైకోర్టులో ఏదో ఒక పిటిషన్ ఏదో పడ్డది. అప్పుడు మోతీలాల్ నాయక్ గారు ఇంకొక లేడీ జడ్జి గారు ఉండే, ఆ బెంచ్ దాన్ని మ్యాటర్ సీజ్ చేసుకున్నారు. వాళ్ళు తీసుకుని నా దగ్గర నుంచి రిమాండ్ రిపోర్టు, పోస్ట్ మార్టం రిపోర్ట్ అన్ని వచ్చే వరకు నా బాక్స్లోనే పెట్టుకున్నాను. ఎందుకంటే ఏమైనా మెడల్ అయిద్దామో అని. నేను ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్ ఫస్ట్ వారు ఎవరో ఒక డాక్టర్ ఇచ్చింది చూసిన తర్వాత, నారాయణ రెడ్డి గారు మళ్ళీ రెండో ఒపీనియన్ వచ్చే వరకు నా దగ్గరే ఉండే. ఆ తర్వాత హైకోర్టుకు పంపంటే పంపినాను. అంతలో నేను 1 year ఉన్నా కోర్టులో. నేను ట్రాన్స్ఫర్ అయ్యి రాజమండ్రికి వెళ్ళిపోయినాను, అంత మట్టు తెలుసు. బట్ డైరెక్ట్ ఒక్కటి మాత్రం చెప్పకండి, ఇది డైరెక్ట్గా నాకు మా జుడిషియల్ పైన ఎక్కడి నుంచో చిన్న కింద నుంచి ఎక్కడ ఎవ్వరూ నాకు ఆ సాహసం చేయలేదండి. నా అదృష్టం అనుకుంటా, నాకు ఎవరు చెప్పలేదు. ఓకే సార్, కొన్ని చూసుకున్నట్టయితే సార్ నయూమ్ సంబంధించిన కూడా, నయూమ్ చూస్తే తెలంగాణ మొత్తం భువనగిరి అవ్వచ్చు, లేకపోతే చుట్టుపక్కల కూడా అందరికీ హడల్, పోలీసులు ఇన్ఫార్మర్లు ఉంటారు. దాంతోపాటుగా కోర్టుకి రావాలంటే పోలీసుల ఎస్కార్ట్గా తీసుకొచ్చి వదిలిపెట్టిన పరిస్థితి కూడా ఉంది. అలాంటికి సంబంధించి నయూమ్ కేసుకి సంబంధించి కూడా మీరు కొన్ని తీర్పులు, లేకపోతే దానికి తీర్పులు ఏం కాదు కృష్ణ, తీర్పులే కాదు, ఒకటే తీర్పు. యాదగిరిగుట్ట ఇప్పుడు దేవస్థానంలో ఏదో జరుగుతూ ఉన్నది, ఒక ఉత్సవం ఏదో జరుగుతున్న సందర్భంలో
నయీం అనుచరుల టార్గెట్ ఏదో వేరే వేరే వాళ్ళ మీద అటాక్ ఏదో ప్లాన్ చేసుకున్నారు. ఆ సందర్భంలో అక్కడ ఏదో చిన్న కాల్పు జరిగితే అది పోలీసు బందోబస్తులో ఉన్న పోలీసులు కూడా దాన్ని ఏదో అడ్డుకోకపోతే మొత్తానికి పోలీస్ మీద అటాక్ జరిగింది. నయీం అనుచరులు వాళ్ళు అడ్డం పోతేనే ఏదో మొత్తానికి పోలీసు వాళ్ళని కొట్టారు. ఓకే. ఆ కేసు ఒకటి నేను అప్పుడు నల్గొండ సబ్జడ్జిని, నాకు భువనగిరి ఖాళీ ఉంటే ఇన్ఛార్జ్ ఇచ్చారు. ఓకే. అట్లాగే సూర్యాపేట, మిర్యాల కూడా అన్ని ఒక టైంలో 4 మొత్తం నల్గొండ అంతా నేనే ఇన్ఛార్జ్ ఉన్నాను. సో వారానికి 2 రోజులు వచ్చి భువనగిరిలో చేసేవాడిని, గురువారం శుక్రవారం. సో ఆ సందర్భంలో కేసులు చేయాలి కదా, చేసినప్పుడు ఈ నయీం కేసు కూడా రొటీన్లో ట్రయల్కి వచ్చింది. అది మామూలు కేసే, అత్యంత అన్నిట్లో ఒక కేసే. సరే మీకు ఇదిలో ఉంది, నయీంకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పేది అసలు ఎవరు రాలేదు. గమ్మత్ ఏంటంటే ప్రైవేట్ పార్టీ అంటే హాస్టైల్ అయిపోతారు, భయపడతారు, వాడేదో బెదిరిస్తాడు, చేస్తాడు. అందులో ఉన్న విట్నెస్లు అంతా పోలీసు వాళ్ళే. గమ్మత్ ఏంటంటే పోలీసు వాళ్ళు కూడా హాస్టైల్ అయిపోయారు. అంటే ఆ నయీం ఏ రేంజ్లో ఉండేదో చూడాలి. హెడ్ కానిస్టేబుల్ కి ఇంజురీ అయిన హెడ్ కానిస్టేబుల్ హాస్టైల్ అయిపోయాడు, దెబ్బలు తిన్న కానిస్టేబుల్ హాస్టైల్ అయిపోయాడు, అందరూ హాస్టైల్. బట్ అది రొటీనే, టోటల్ హాస్టైల్. అది జడ్జిమెంట్ ఏం లేదు, అక్విటలే, దానిలో ఏం లేదు. కానీ జరిగిన అక్కడ ఒక చిన్న ఎందుకు నయీం అనే ఆ టైంలో అది పైకి వచ్చింది అని అంటే, నయీంకి అప్పుడు ఏంటంటే థ్రెట్ ఉండే కదా, వాళ్ళకుండే ఆయన పెద్దోడైనా వానికి ఒక థ్రెట్ ఉంటుంది. సో వాడు ఏం చేశానంటే, నాకు కోర్టులో ఉంటే మా క్యాంపస్ హెడ్గా ఏదన్నా వెపన్స్తోనే ఆయనకి ఏదైనా ప్రొటెక్షన్ ఇవ్వాలి అని అంటే ముందు ఆ పోలీస్ కానీ సంబంధిత వాళ్ళు ఎవరైనా కోర్టు యొక్క పర్మిషన్ తీసుకోవాలి. అయ్యా ఇట్లా నయీం మీ దగ్గర అక్యూజ్ ఉన్నాడు, ముద్దాయి ఉన్నాడు, కేసు నడుస్తుంది, వానికి లైఫ్ థ్రెట్ ఉంది, అందుకోసం ప్రొటెక్షన్ అడిగాడు, మరి మీరు పర్మిషన్ ఇస్తే కోర్టులో ఆ కేసు జరిగినంత చెప్పి వానికి ఏదో రిక్వైర్డ్ ప్రొటెక్షన్ ఇస్తామని అడగాలి. ఓకే. నేను ఆ కేసు నడుపుతా ఉంటే వాడు రిక్వెస్ట్ చేశాను నయీం నుండి, అంటే అయ్యా నాకు థ్రెట్ ఉంది, కొంచెం ఈ డోర్స్ ఓపెన్ పెట్టకుండా లోపల నుంచి బోల్ట్ పెట్టండి అని అన్నాడు. అంటే అది ఏం పెద్ద ఇబ్బంది ఏముంది, సరే అక్కడ ఉన్న అడ్వకేట్లో కూడా ఏమైనా మీకు ఏమైనా ఇబ్బంది అని అడ్వకేట్లు అడిగితే వాళ్ళు కూడా మాకేం లేదు సార్ అన్నారు. అటెండర్ చెప్పి బోల్ట్ పెట్టించినాం, నడుస్తుంది కేసు. నడుస్తుంటే నేనేదో చూస్తూ ఉంటే ఆ చుట్టూ కిటికీలు ఓపెన్ చేసి ఉంటాయి కదా, ఆ చుట్టూ ఉన్న బిల్డింగ్ చుట్టూ SLRలో AK-47లో ఏదో ఒకటి పట్టుకొని తిరుగుతున్నారు. ఒక 4-5 తిరుగుతున్నారు. ఇదేంటి షాక్ అయింది నాకు, ఇది నాకు తెలియకుండా ఈ SLR పట్టుకుని తిరగడం ఏంది కోర్టు చుట్టూ అని. ఎంబడే ఆ కోర్టులో లోపల ఉన్న కానిస్టేబుల్ పిలిచి ఎవరు తిరుగుతున్నారు అంటే వాడు నీళ్ళు నవ్వులు పెట్టాడు. చెప్పట్టు ఏం జరుగుతుంది, నేనేం అడుగుతున్నాను, నువ్వేం చెప్తున్నావు, వాళ్ళు ఎవరు అన్నాను అంటే, అయ్యా నయీంకు ప్రొటెక్షన్గా మా వాళ్ళే పోలీసు వాళ్ళు అన్నాడు. కొంచెం చిరెత్తుకు వచ్చింది. పోలీసు వాళ్ళు వెపన్స్ పెట్టుకొని కోర్టు బయట కానీ కోర్టు లోపల కానీ నా పర్మిషన్ లేకుండా ఎవరు వాళ్ళు రమణ లోపలికి అన్న వాళ్ళే పోయి వాళ్ళు పిలిస్తే వాళ్ళు వచ్చారు. ఏవాళ్ళంటే అయ్యా మా డిఎస్పీ గారు పొమ్మన్నారు, వచ్చినామన్నారు. కొద్దిగా సీరియస్ అయినాను, అయిపోయింది ఆ కేసు అయిపోయింది. సాయంత్రం పూట నేను యాక్చువల్గా అది ఫ్రైడే, సాటర్డే నాడు బ్యాక్ టు నల్గొండ హెడ్ క్వార్టర్కి మళ్ళీ పోయినాక అక్కడ విజయ్ కుమార్ గారని అప్పుడు ఎస్పీ, ఇప్పుడు ఇంటెలిజెన్స్ చీఫ్, ఓకే వారే అనుకుంటాను, వారు ఉంటే కబురు పెట్టాను. ఎవరి ద్వారా కబురు పెడితే వారు అడిషనల్ ఎస్పీ ఒక రెడ్డి గారు ఉండే, వారిని పంపారు నా ఇంటికి. ఓకే సరే ఏంది ఎస్పీ గారు పోమన్నారు అని అంటే నేను చెప్పిన, ఇదేం పద్ధతి అండి, మీ డిఎస్పీ భువనగిరికి కనీసం కామన్ సెన్స్ ఉండాలి, ప్రొటెక్షన్ ఇస్తే ఇచ్చారు, ఓకే, దాంతో మాకు సంబంధం. కోర్టు ఆవరణలో మీరు వెపన్స్ పెట్టుకుని తిరగాలంటే మమ్మల్ని అడగాలి కదండి, ప్రజలు ఉంటారు, భయపడే పరిస్థితి అడగాలి కదా, అడగకుండా ఎట్లా చేస్తారు ఇది, అసలు మీ ఎస్పీ గారి నోటీస్లో ఉందా లేదా, ఇది లేదా మీ ఎస్పీ గారి పర్మిషన్ ఉందా, ఏం జరిగిందో ఒకసారి మీ ఎస్పీ నోటీస్లో పెట్టండి, ఇంతకన్నా ఏం లేదు, బట్ మీ డిఎస్పీ గారి ప్రవర్తన మాత్రం ఇది అన్ ఎక్సెప్షన్, ఇది మీ ఎస్పీ నోటీస్కి తీసుకురావాలని నేను పిలిపించానండి, ఇంతకన్నా ఏం లేదు అని చెప్పాను. అదేమైంది గమ్మత్ ఏంటంటే దురదృష్టవశాత్తు ఎస్పీకి పర్మిషన్ లేకుండానే ఆయన ప్రొటెక్షన్ ఇచ్చాడు. చూడండి, అంటే అప్పుడప్పుడు మనం ఏదైనా నోటీస్ చేసేయి అంత మంచి చేస్తాయో. అప్పుడు ఎస్పీ గారు కూడా నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం సీరియస్ అయినట్టున్నారు. ఓకే, వారు డిఎస్పీ సీరియస్ అయింది, అది ఆ డిపార్ట్మెంటల్గా ఏం జరిగిందో నాకు తెలియదు. నా దగ్గరికి ఇంకో తర్వాత ఎస్పీ గారు చాలా మర్యాదస్తున్నారు, ఆయన ఎస్పీ గారు, ఎందుకంటే మీటింగ్లో అప్పుడు కలుస్తుండే అక్కడ, చాలా పద్ధతి ఉంటుంది. విజయ్ కుమార్ గారని అట్లా హోదాను మనం ఇట్లా కాకుండా చాలా, ఆయన నా దగ్గరికి ఇద్దరు డిఎస్పీలను కూడా పంపాడు. ఓకే, పంపి ఏదో సారీ సార్ మేము ఎంక్వైరీ చేస్తున్నాము, బట్ మీకు ఇబ్బంది కలిగితే సారీ అని చెప్పి నేను
అట్లా సారీ ఏం అవసరం లేదు సార్, నేను మా దృష్టికి వచ్చింది, మాకు కొద్దిగా బాధ అనిపించింది, మీ దృష్టికి తీసుకొచ్చాం, మీరు చెక్ చేసుకోండి అన్నాం. అది కొద్దిగా అట్లా సెన్సేషన్ అయిపోయింది. అంటే నార్మల్ అక్కడ జనాలు ఏమనుకుంటారంటే భువనగిరి అంటే సార్ నయీం కి ఏదో ప్రొడక్షన్ జడ్జి గారు కళ్ళు మూసుకొని కూర్చోవాలి తప్ప అది కూడా దాన్ని సీరియస్ గా తీసుకున్నాడు. నయీం కూడా బాగా తిట్టాను నేను, మాట వాస్తవం. లోపల తిట్టాను సెన్స్ కోపడా, నువ్వు ఎవరివైతే నాకేంటి, థ్రెట్ ఉంది, ఇప్పుడు నువ్వు అడిగావు, నేను లోపల నీకు ప్రొటెక్షన్ ఇచ్చాను, కానీ నువ్వు వెపన్స్ పెట్టుకున్నట్టు నన్ను కూడా అడగాలి కదా, పర్మిషన్ పడుతున్నావు. ఇది కేసు ఏదో నీకు థ్రెట్ ఉందని నువ్వు రిక్వెస్ట్ చేస్తేనే, నీ అడ్వకేట్ రిక్వెస్ట్ చేస్తే డే టు డే పోస్టింగ్ పెట్టి కేసు నడుపుతున్నా, లేకపోతే ఈ కేసు నార్మల్ పద్ధతిలో 2-3 నెలలు నడుస్తుంది, నువ్వు 2-3 నెలలు కూడా ఇక్కడ రావాల్సి వస్తుంది. అంటే నీ థ్రెట్ లెవెల్ ఎట్లుంటది? అవును, అటువంటిది నీకు నువ్వు అడిగిన నీ అడ్వకేట్ వచ్చి రిక్వెస్ట్ చేస్తే మేము సాయగాలు చేయదంతా చేస్తున్నాం. నువ్వు ఎవడివైనా నాకు అనవసరం, నీ బ్యాక్గ్రౌండ్తో నాకు సంబంధం లేదు, ఈ కోటాలో అందరూ ఒకటే, నాకు వాడు ఎంత పెద్దోడైనా చిన్నోడైనా ఒకటే, నువ్వు కూడా మామూలునివి, నువ్వు ముద్దాయి అంతే. అంతకన్నా నాకు నువ్వు నయ్యుంబా దాదు ఏంటి దావుద్ ఇబ్రహీం నేను ముద్దాయిగానే చూస్తా. ముద్దాయికి నీకు ఏం కావాలో అన్ని నేను చేసి పెడతాను. ఏది నీకు సెక్యూరిటీ ఉందన్నావు, లోపల బోల్ట్ పెట్టున్నావు పెడతాను, కొంచెం తొందరగా ట్రయల్ చేయమన్నావు చేస్తాను. కానీ ఈ తమాషాలు మాత్రం నువ్వు మళ్ళీ ఒకసారి చేసినావు అనుకో, నీకు ఎట్లా టీచ్ చేయాలనో కూడా నాకు తెలుసు. జాగ్రత్త. ఇది మాత్రం ఇది కొద్దిగా సెన్సేషన్ అయింది. ఏం చెప్పాడు సార్ ఇంత సీరియస్ గా జడ్జి గారు మాట్లాడితే? నయీం నుంచి రెస్పాన్స్ గమ్మతిందా రాధాకృష్ణ? నేను వాడిని చూసిన తర్వాత నయీంని అసలు ఉన్నదాన్ని నిజమేనంటావా అని ఒక అనుమానం వచ్చింది. వాడు ఎంత ఒబీడియంట్ గా లోపల, అయ్యో ఈ 2 చేతులు ఇట్లా పెట్టేవాడు. నేను అప్పుడు అనుకోండి అసలు ఈ బయట గురించి ఎంత చెప్తారా, అసలు చేసేది ఈడేనా, క్రిమినల్ హిస్టరీ ఉంది, ఏది ఇంత బాగుండా అంటే వాళ్ళు తెలియకలు కోర్టులోనే అలా ఉంటారు, ఎట్లా అంతే. సరే మాకు సంబంధించిన కోర్టే కదండి. అవును, కోర్టు డిసిప్లిన్. నువ్వు బయట ఎలా ఉన్నావో మాకు సంబంధం లేదు, కోర్టు అది వేరే డిపార్ట్మెంట్ చూసుకుంటుంది, మిగతా చూసుకుంటుంది. మాకు వచ్చేసరికి మేము కేసులు నడిపేటోళ్ళం, తీర్పులు ఇచ్చేటోళ్ళం, మా దగ్గర ఎట్లుందో అట్లా ఉండాలి. ఈడ అంత మటుకు నువ్వు బాగుంటే మాకు ఇంక నీతో మాకు సంబంధమే లేదు. నీకు బ్యాడ్ హిస్టరీ ఉందని జడ్జెస్ మేము మనసులో పెట్టుకుని ఈ కేసులు ఎవిడెన్స్ లేకుండా శిక్షలు వేసే అధికారము లేదు. అట్లా ఏ జడ్జిలు నార్మల్ గా చేయరు. మా కేసు మా మాట ఇంతే. ఓకే సార్, నార్మల్ గా బెయిల్ అనేది కూడా అందరికి, ఇప్పుడు ఒక కేసుకు సంబంధించి అరెస్ట్ అయిన తర్వాత నిజంగా గ్రౌండ్స్ ఉంటే, గ్రౌండ్లో వాళ్ళకి అదేమన్నా ఉంటే బెయిల్స్ ఇచ్చే అవకాశం. కానీ ప్రజెంటు రాజకీయ నాయకుల దగ్గర నుంచి డబ్బున్న వాళ్ళు కూడా అందరు కూడా బెయిల్కి సంబంధించి జ్యుడిషియరీని అడ్డం పెట్టుకుంటున్న పరిస్థితి ఉంది అన్నారు. చూస్తే గాలి జనార్దన్ రెడ్డి కేసుకు సంబంధించి దగ్గరగా 400 కోట్ల రూపాయలు బెయిల్కి సంబంధించి చాలామంది జడ్జిలు కూడా వెళ్ళిపోయిన పరిస్థితి. దానికి సంబంధించి కూడా ఏంటి అది, దాని గురించి మీరు ఏం చెప్తారు సార్? అంటే ఒక్కటే సార్ రాధాకృష్ణ, ఇప్పుడు 400 కోట్లు 100 కోట్లు ఏదో సరే పేర్లు ఎందుకు కానీ 3-4 జడ్జిలు, ఒక రిటైర్డ్ జడ్జి, 3 వర్కింగ్ జడ్జిలు అప్పుడు ఇన్వాల్వ్ అయినని వాళ్ళ మీద సస్పెన్షన్ ఇవ్వబడింది, కేసులు అయినాయి, ఛార్జ్ షీట్లు అయినాయి సార్. పేర్లు ప్రస్తుతం సార్ పేపర్లో, నేను కూడా అందరిలాగానే పేపర్లో జ్యుడిషియర్లో ఉన్నా కూడా ప్రత్యక్షంతో మాకు లేదు కాబట్టి మనకేం తెలియదు. ఏంటంటే 100 కోట్లు 300 కోట్లు 400 కోట్ల కదా కూడా డిమాండ్ పోయింది అని విన్నాము, చూసినాము. అది జరిగింది. సరే హైకోర్టు వారు దాని మీద యాక్షన్ తీసుకున్నారు, ఆఫీసర్ని సస్పెండ్ చేసినారు, తర్వాత క్రిమినల్ కేసులకు ఇన్వెస్టిగేట్ చేయడానికి పర్మిషన్ ఇచ్చారు. ఎందుకంటే జ్యుడిషియల్ ఆఫీసర్ మీద కేసు రిజిస్టర్ చేయాలన్నా, ఇన్వెస్టిగేషన్ చేయాలన్నా హైకోర్టు పర్మిషన్ ఉండాలి. అందరిలాగానే ఏకాఏకినే చేయడానికి ఉండదు. కంపల్సరీగా హైకోర్టు పర్మిషన్ తీసుకోవాలి, సుప్రీంకోర్టు జడ్జిమెంట్. సో అట్లా హైకోర్టు కూడా ఎక్కడ కూడా మా ఆఫీసర్లను సేవ్ చేసుకుంటాం అనే ధోరణి హైకోర్టు ఇప్పటి వరకు ప్రదర్శించలేదు. హైకోర్టు నార్మల్ ప్రదర్శించదు. ఇంకా మా హైకోర్టు వారు ముందే ఉంటారు. ఎందుకంటే చట్టాన్ని ప్రొటెక్ట్ చేసి ప్రజల్లో నమ్మకాన్ని కలిగించే వ్యవస్థ ఒకసారి మన మీద వాళ్ళ ఆఫీసర్లు వాళ్ళు కాపాడుకుంటారని అపవాదు మోయడానికి సిద్ధంగా ఉండదు. అందుకోసం అడగానే కొద్దిగా మెటీరియల్, ప్రైమా ఫేసి మెటీరియల్ చూపెడితే కనుక అందరికీ పర్మిషన్ ఇచ్చారు. సరే తర్వాత ఏమైంది అని అంటే, నేను రిటైర్ అయిపోయి 2017లో రిటైర్ అయినాక అప్పుడున్న తెలంగాణ ప్రభుత్వం వారు, అప్పుడున్న అడ్వకేట్ జనరల్, అడిషనల్ అడ్వకేట్ జనరల్ గారు నన్ను పిలిచి ఏసీబీ స్టాండింగ్ కౌన్సిల్ పోస్ట్ ఒకటి ఖాళీ అయింది,
నేను అడిగిన మాట వాస్తవం. ఓకే. ఏజీ గారిను, అప్పుడు అడిషనల్ ఏజీ గారిని అడిగాను. హ్మ్. అప్పుడే కొత్తగా ప్రాక్టీస్ పోయాను. ఓకే. ఏం పెద్దగా ఫైళ్ళు పని, ప్రైవేట్ పని ఏం తక్కువ ఉండే. తక్కువ ఉంది. సో ఏదో ఒక వ్యాపకం ఉంటుంది కదా, ఏదైనా స్టాండింగ్ కౌన్సిల్ ఉంటే చూడండి సార్ చేస్తాను అని అప్పటికి ఎప్పుడు చెప్పి పెట్టా. సో వాళ్ళు అప్పుడు ఏం మాట్లాడలేదు, చూస్తామన్నారు, అయిపోయింది. ఆ తర్వాత 5 నెలలకు 6 నెలలకు మరి ఏసీబీలో ఒక స్టాండింగ్ కౌన్సిల్ పోస్ట్ ఖాళీ అయింది, మీరు చేస్తారా అని అడిగారు నన్ను. అయితే చేస్తారని సంతోషంగా చేస్తారు సార్ అని చెప్పారు. ఓకే. చెప్తే వారు అది కొద్దిగా ఏసీబీ స్టాండింగ్ కౌన్సిల్, సిబిఐ స్టాండింగ్ కౌన్సిల్ అంటే కొద్దిగా కొంచెం ఎంతో కొంచెం స్టఫ్ ఉండాలి, కొద్దిగా ఇంటిగ్రిటీ కూడా ఉండాలి. ఓకే. సో ఏం చూసినారో మొత్తం కానీ నాకు ఆఫర్ ఇచ్చినారు, నేను యాక్సెప్ట్ చేసిన వచ్చినాక కొద్దిగా దురదృష్టం ఏంటంటే ఇప్పుడు ఏసీబీ తరఫున కేసులు వాదించాలి కదా. అప్పటికి నేను లక్ష్మీనరసింహరావు గారిని మా సీనియర్ కొలీగ్, వారు జిల్లా జడ్జిగా, నేను ఫస్ట్ అడిషనల్ జిల్లా జడ్జిగా ఆదిలాబాద్లో ఒక 1 year పాటుగా చేసినాం. వారు కూడా ఈ కేసులో ఒక ఇన్వాల్వ్ అయినట్టుగా ఉంది. వారు ఆ ఛార్జ్ షీట్ క్వాష్ కోసం అని హైకోర్టులో క్వాష్ పిటిషన్ పెట్టారు. వారు అక్కడ సుప్రీంకోర్టు నుంచి పేరు గుర్తులేదు నాకు, పెద్ద ఆయన తీసుకొచ్చుకున్నారు. అప్పుడు షమీ అఖ్తర్ గారని జడ్జి ఉండే, తర్వాత శివశంకర్ గారని జడ్జి ఉండే, వారిద్దరి దగ్గర వచ్చింది మ్యాటర్. నేను స్టాండింగ్ కౌన్సిల్, సీనియర్ స్టాండింగ్ కౌన్సిల్ దానిలో ఉన్నారు. ఈ రిట్లన్నీ క్వాష్లు సిటీ రంగారెడ్డి ప్లస్ ఓవరాల్ రిట్లు అన్ని నాకు ఉండే, మన దగ్గర ఉండే. ఇది నాకే వచ్చింది. ఆ కేసు నేనే ఆర్గ్యూ చేయాల్సి వచ్చింది. కొంచెం పెయిన్ఫుల్, ఎందుకంటే ఒకప్పుడు మా కొలీగ్, సీనియర్ కొలీగ్, అవును, వారు జిల్లా జడ్జిగా ఉన్నారు, నేను అడిషనల్ జిల్లా జడ్జిగా ఉన్నాను. 1 year కలిసి పనిచేసినాము. వారి కేసును అపోజ్ చేయాల్సి వచ్చింది. అది నా డ్యూటీ కాబట్టి చేసినాను. అవును, సరే. న్యాయ అక్కడ కూర్చుంటే ఎవరనేది కూడా మీకు తెలియదు కదా, దాంట్లో ఏదైతే గ్రౌండ్స్ న్యాయమూర్తిగా ఎలాగో తెలియదు, పట్టించుకోము. ఇక్కడ ఏమైంది, ప్రాసిక్యూటర్ వచ్చింది. అయినా నేను ఏసీబీ వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం పనిచేయాల్సిన కానీ నా పక్కన ఒకప్పుడు కొలీగ్ అని నేనేమి దానిలో దాపెట్టడానికి ఉండదు, నేనేమి రాంగ్ ఆర్గ్యూ చేయడానికి కూడా ఉండదు. అంటే అక్కడ రికార్డు ఉంటుంది, అక్కడ జడ్జి ఉంటారు, చూస్తారు. సో అది అట్లాగే ఇంకో 2 కొలీగ్స్, జూనియర్ కొలీగ్స్ ఇది కూడా అలాగే. ఆ 1 year 1.5 year చేసిన ఉద్యోగం. అప్పటికి ఒక 2-3 జూనియర్ కొలీగ్స్ మీద ఏసీబీ కేసులని, అవి నా దగ్గరికి వచ్చి ఎంత ఇబ్బందికరమైందంటే, నేను ఇట్లా ఆర్గ్యుమెంట్ చెప్పేది వాళ్ళు అక్కడ నిల్చునేది. చాలా పెయిన్ఫుల్ గా ఉండేది. ఒక 2 ఆఫీసర్లు అయితే నా దౌర్భాగ్యం ఏంటంటే కొంచెం పర్సనల్ గా తీసుకున్నారు. తీసుకుని నా ఉద్యోగం నేను చేస్తున్నాను అని అనుకోకుండా కొద్దిగా పర్సనల్ గా తీసుకున్నారు. తీసుకుని నన్ను పెళ్లిళ్ళకు, పేరెంటాలకు వాళ్ళ ఇంట్లో పిలవడమే మానేసినారు. ఇప్పటికి పేర్లు ఎందుకు కానీ ఇన్విటేషన్ లేదు కాదు, చాలా మీరు కలిసి పనిచేశారు. లేదు, మామూలుగానైతే ఇన్విటేషన్ వచ్చే మీరు చేశారు, నేను చేసినాను. వాళ్ళు ఏంటంటే అప్రూవ్ చేసినాడు ఇది అది అని చెప్పి కొద్దిగా పర్సనల్ గా తీసుకున్నారు. ఇక మరి దానికి కూడా మనం ఏం చేయలేము. ఉద్యోగం నిజంగా దాంట్లో దానికి సంబంధించి 400 crores జరిగిందంటారు సార్? ఉంది. అంటే ఇప్పుడు లక్ష్మీనరసింహరావు వారి దానిలో డైరెక్ట్ ఎవిడెన్స్ లేకుండే, బట్ ఈ కాల్ డేటా కలెక్షన్ ఇదంతా టెక్నాలజీ డెవలప్ అయింది కదా, అవన్నీ తీసినారు. నెక్లెస్ రోడ్ లో ఎవరెవరు ఫోన్లు అక్కడ దగ్గరగా సిగ్నల్స్ మ్యాచ్ అయ్యాయి, అవన్నీ తీసినారు. తర్వాత వారి ఇంట్లో ఎవరు మాట్లాడుకున్నది అట్లా కొన్ని తీసి పెట్టినారు. డైరెక్ట్ ఎవిడెన్స్ అయితే లేదు. బట్ కొంతమంది 1-2 ఏదో ఒక అడ్వకేట్ కూడా ఉండే పరిచుట్టం ఏదో, వారి ఎవిడెన్స్ అయితే ఒక స్టేట్మెంట్ ఉండే రికార్డ్ చేశారు. ఆ స్టేట్మెంట్ లోనే ఇప్పుడు మీరన్న 400 ఏదో 300 ఒక పదం ఉంది. భగవంతుని గిరిక, దేవుని గిరిక, అవన్నీ ఏసీబీ వాళ్ళు క్రియేట్ చేసి రాసిన స్టేట్మెంట్లని వాళ్ళు అంటారు, ఉన్నదే అని వీళ్ళు అంటారు. అది అల్టిమేట్ గా తీర్పు వస్తే గానీ మనకు తెలియదు. బట్ ఇది జరిగింది. సో అట్లా అవుతుంది సార్. కొన్ని కేసులు చూస్తే సార్, ఎందుకంటే ఒకటి, న్యాయస్థానాల ముందు ప్రతి ఒక్కళ్ళు సమానమే. ఎందుకంటే అన్ని వ్యవస్థలు కూడా కుళ్ళిపోయాయి. కానీ ప్రజలకి న్యాయ వ్యవస్థ ఒక్కదాని మీదే నమ్మకం ఉంది. ఎందుకంటే పోలీసు వ్యవస్థ, లేకపోతే రాజకీయ నాయకులు, సమాజంలో డబ్బున్నోళ్ళు, వీళ్ళందరూ ఏదైతే ఉందో ప్రాబ్లంలో, కానీ పెద్ద కొన్ని 10 సంవత్సరాలు 5 సంవత్సరాలు బెయిల్ మీద చాలామంది ఉంటున్న పరిస్థితి కూడా. ఎందుకంటే ఎవరైతే ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారి సంబంధించి చూసుకుంటే, అక్రమాస్తుల కేసులో అన్ని సంవత్సరాలు బెయిల్ ఎలా వస్తుంది
అంటే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కొన్ని రోజులు కూడా ఆయన కొన్ని రోజులు కోర్టుకి అటెండ్ కాని పరిస్థితి. అంటే లాలో ఇలాంటి వెసులుబాటు ఉందా? అంటే అది ఓన్లీ జగన్మోహన్ రెడ్డి కాదు, లేదు మిగతా వాళ్ళకి కూడా. రాధాకృష్ణ గారు ఎందుకంటే అక్రమాస్తుల కేసులకు సంబంధించి దానికి సంబంధించి కేసు ఆయన జైల్లో ఉన్నాడు, ఇదంతా ఉంది. ఇన్ని సంవత్సరాలు ఇన్నిన్ని రోజులు ఎందుకు బెయిల్ మీద ఉంటున్నారు? ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు కూడా బెయిల్ మీద ఉన్నారు. అసలు ఏంటి, ఏం చెప్తారు? రాధాకృష్ణ గారు ఇలా కొన్ని అపోహలు కూడా ఉంటాయి జుడిషియరీ గురించి, దాని